పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రీల్స్ చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? పోలీస్ ఆఫీసర్ అనేది నా థాట్లోనే లేదు. నా మైండ్ ఎప్పటికి కూడా ఒక డాన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుండే. ఇంటర్ అయిపోయింది, నేను డాన్స్కి వెళ్ళిపోతాను. నేను లేదు నువ్వు డిగ్రీ పోవాలని డాడీ. ఇద్దరి మధ్యలో క్లాష్. అది తర్వాత కూడా ఇక జాబ్ వచ్చిన తర్వాత మానేద్దాం అనుకున్నా. ఊరోళ్ళకి భయపడి వీడు ట్రైనింగ్ చేయడానికి చాతగాక పోలీస్ జాబ్ పోలేదు అంటారని ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ట్రైనింగ్ పోయిన తర్వాత ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రైనింగ్లో పెట్టే వచ్చి చెప్పాలంటే ఎవరికి వచ్చిన కష్టాలు రా ఇవి అనిపిస్తుంది. 4th మంత్ తర్వాత మనకు ఆ కష్టం అలవాటు అయిపోతుంది. 9th మంత్ తర్వాత మనకి ఇంటికి రాబోద్ది కాదు. అంటే మీ ఆఫీసర్స్ ఏమంటారు మీ రీల్స్ చూసి? కొంతమంది సార్ వాళ్ళు ఫోన్ చేసి మా పాప నీతో రీల్ చేస్తుంది అంట శ్రవణ్, ఒక్కసారి రా అని సార్ వాళ్ళు అడిగేటోళ్ళు ఉంటారు. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. శివ ఎట్లా అంటే డ్యూటీ చేసుకోక నీకెందుకు రా, నువ్వేమి ఇండియాకి వరల్డ్ కప్ దీనికి వచ్చినావు ఇన్స్టాగ్రామ్లోకి, నువ్వు వచ్చింది అందుకే కదా. ఇక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇక పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఇక పిల్లలు లైఫ్ ఏమి ఉండదు. ఇక పోలీసు వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఒకటేసారి ఒక 5-6 వీడియోలు చేస్తా, డైలీ ఒకటి పోస్ట్ చేస్తా. రోజు చేసేది ఏమి ఉండదు. చాలామంది నువ్వు రోజు వీడియోలు చేస్తా అంటే రోజు అట్ టైం ఉంటుంది. అన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏంటంటే శివ, బాధ అనిపించే థింగ్, పోలీస్ స్టేషన్కి పేరెంట్స్ వస్తారు ముసలోళ్ళు. నేను ఎందుకు అన్నం పెడతా. ఓకే, పిల్లలు నేను అన్నం పెట్టానంటే నేను అన్నం పెట్టాను, కానీ ప్రాపర్టీ మా పేరు మీద రాయాలనే పంచాయత్. నాకేం పెట్టింది మొత్తం వానికి పెట్టింది వీనికి పెట్టింది, ఇదే పంచాయత్. అరే వాళ్ళు ఏమడుగుతారు? అన్నం మీరు వండుకునే దాంట్లో దోషుడు బియ్యం ఎక్కువ వస్తే వాళ్ళకి అన్నం అవుతుంది, కానీ అలా యాక్సెప్ట్ చేయడానికి అవుతుంది. ఇట్లాంటివి చూసినప్పుడు పోలీస్ స్టేషన్ అందరు తిడతారు. అలాని సిగ్గుందా అలా పేరెంట్స్ని చూసుకోకుండా ఏంది ఆస్తి కోసం అంటే మాకేం చేయలేదు ఆమె, మీకేం తెలుసు. చిన్నపిల్లల్ని నడుకొచ్చి చదువుకొని మాంతిల్ వానికి వచ్చి అంతవరకు ఒక పిల్లని ఎట్లా కాపాడాలో నా వైఫ్కి తను ఎవ్రీ సెకండ్ పిల్లల్ని ఎట్లా, మనది ఏముంటుంది బయట దేశం మీద తిరిగేసి వస్తాం, నైట్ ఇంటికి ఒకసారి అలసిపోయి ఉంటాం, కానీ బేబీని 24/7 కాపాడుతుంటుంది. ఏ టైంకి తినబెట్టాలి, ఎంత తినబెట్టాలి, పాలు ఎప్పుడు ఇవ్వాలి, నిద్రలు అలారాలు పెట్టుకొని లేస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. 24/7 పాపని ఇప్పటికీ ఎవ్రీడే మార్నింగ్ తిన్నారా లేదా బలవంతంగా కొట్టి తినిపిస్తారు, తిట్టి తినిపిస్తుంటారు, ముద్దాడి తినిపిస్తుంటారు. వాళ్ళకి తినే ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు చేసేంత కేర్ నాకు తన వాల్యూ తెలిసి వచ్చింది వాస్తవానికి. అట్లాంటిది నాకేం చేయలేదంటే నీకు ఏం చేయాలి ఇంకా? అయితే రీల్స్ చేసే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే పోస్ట్ చేసిన తర్వాత గంటకి చూస్తూ ఉంటాం, పోతుందా పోతలేదని. అంటే మీరు స్టేషన్కి పోయిన తర్వాత చూసుకుంటారా పోతుందా పోతలేదని? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదో పోలీస్ ఆఫీసర్ శ్రావణ్ యాదవ్ బొజ్జం గారు. సో ఇన్స్టాగ్రామ్లో ఒక రచ్చ లేపుతారు ఆయన డ్యాన్స్ తోటి. సో నమస్తే సార్. హాయ్ శివ, ఎలా ఉన్నారు సార్? గుడ్, వెరీ ఫైన్, బాగున్నాను. సో అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి రీల్స్ చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? దానికి ఏముంటుంది శివ, ఇట్స్ ఆర్ ప్యాషన్. ఏమంటారు, ఒక చిన్న రిఫ్రెష్మెంట్ అంతే. డ్యూటీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా మన రీల్స్లో మనం చూసుకున్నాం అనుకో, ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది. మన లోపల ఉన్న టాలెంట్ని మనం అట్లా యూజ్ చేసుకుంటాం అంతే, దట్స్ ఇట్. ఓకే, అంటే ఒక ప్రొఫెషన్లో ఉన్న మీరు, అంటే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తే అరే పోలీస్ ఆఫీసర్ అని అనుకుంటారు. అదే మళ్ళీ ఈ రీల్ చూడగానే ఏంది ఇట్లా ఉంది అంటే ఒక ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారా అన్నట్టు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళని ఏమనుకుంటారు చాలామంది, వాళ్ళకి ఏం పని బాట లేక ఏదో చిల్లరగా చేస్తుర్రులే వీడియోస్ అని అంటారు. అంటే నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో అట్లానే అంటారు. అట్లా ఏముండదు శివ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది పాజిటివ్ మెసేజ్ జనరేట్ చేస్తుంది, నెగిటివ్ మెసేజ్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేసే దాంట్లో నెగిటివిటీ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా దానికి నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ రేట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఈ వీడియోస్ మాత్రం జస్ట్ మనని మనం సాటిస్ఫై చేసుకోవడానికి, జస్ట్ డాన్స్ వీడియోస్ మనం ఏం చేయగలుగుతున్నాం,
మన ఫ్యామిలీ మెంబర్స్ చూపెట్టుకోవడానికి లేదా కొంతమంది స్టూడెంట్స్కి ఇవన్నీ చూపెట్టుకోవడానికి జస్ట్ నన్ను నేను ఎంజాయ్ చేసుకొని నన్ను స్ట్రాంగ్ నేను పాజిటివ్ ఉంచుకోవడానికి ఆ వీడియోస్ అంతే. ఓకే, జస్ట్ అంటే మీకోసం మీరు ఎంజాయ్ చేయడానికి, నా హ్యాపీనెస్ అంతే అంతే. సో అంటే ఇంట్లో ఎట్లా చూస్తారు అంటే ఈ వీడియోస్ కానీ? అంటే యాక్చువల్లీ ఇంట్లోకి తెలుసు నేను చిన్న ఉన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్యాషన్, చాలా ఇష్టం అని తెలుసు. సో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా నేర్పించడం, అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల నేర్పించలేకపోయారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా వాడు హ్యాపీగా ఉన్నాడు, వాడు డాన్స్ ఎంజాయ్ చేసుకుంటా అట్లా లెట్ హిమ్ ఎంజాయ్, హ్యాపీగా ఉండని అని చాలు. మనకైనా సపోర్ట్ కావాలంటే మనం ఇవ్వచ్చాను. డ్యూటీ తర్వాతనే కదా, డ్యూటీ తర్వాత మనం పర్సనల్ టైం మనకు నచ్చినట్టు హ్యాపీగా ఉండొచ్చు. తప్పు చేయకపోతే చాలా సంతోషం, మనకు నచ్చినట్టు హ్యాపీగా ఉండడం ఎట్లయినా హ్యాపీగా ఉండవచ్చు. అంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి అంటే మీ డ్రీమ్ ఏమన్నా ఉండనా లేకుంటే ఎట్లా? లేదు శివ, అసలు పోలీస్ ఆఫీసర్ అనేది నా థాట్లోనే లేదు. నా మైండ్ ఎప్పటికి కూడా ఒక డాన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుండే. ఓకే, కానీ ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు ఊర్లో అంటే మెయిన్గా విలేజెస్లో ఏముంటుంది అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అప్పుడే నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, నా ఏజ్ 18 కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది. సో పెద్ద డాడీ ఉండే, మా పెద్దనాన్న ఉన్నారు, హీఈస్ ద గాడ్, నాకు దేవుడు ఆయన. సో ఆయన అన్నారు శ్రవణ్ ఇట్లా నోటిఫికేషన్ పడ్డది బెట్ట, ట్రై చేస్తావా అన్నాడు. నాకు దాని గురించి ఏం ఐడియా లేదు డాడీ అంటే, అన్న తీసుకెళ్ళి నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాడు, నువ్వు ట్రైన్ అప్ అయిపో, అక్కడ అన్నీ నేర్పిస్తాడు, నువ్వు జాబ్లో ఉండిపో అన్నాడు. సో డాడీ చెప్పిండు, అన్న తీసుకెళ్ళి నన్ను రామంతపూర్లో సక్సెస్ ఇన్స్టిట్యూట్ అన్నది, అక్కడ జాయిన్ చేసి అక్కడనే హాస్టల్లో జాయిన్ చేశారు. 9 నుంచి 10 నెలలు రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేది లేదు. ఓకే, ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఈవినింగ్ గ్రౌండ్కి వెళ్ళాలా, చదువుకోవాలా, అంతే. ఇంకా జాబ్ కొట్టేసి బయటకు వచ్చేస్తాం అంతే. అంటే ఇప్పుడు అంటే కానిస్టేబుల్ జాబ్ కానీ ఎస్ఐ జాబ్ కానీ కొట్టాలంటే ట్రైనింగ్ పక్కా అవసరం అంటారా? అంటే కొన్ని సందర్భాలలో అందరికీ సాధ్యం కాదు జాబ్ కొట్టడము. కొంతమంది ఇంటి దగ్గర కూర్చొని చదువుతారు, అది ఏకలవ్య విద్యలాగా ఉంటుంది. కానీ చాలా మటుకు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం కదా. ఓకే, సో నాకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఏం తెలిసింది అంటే, మనం లాంగ్ జంప్ ఒక దాదాపుగా కిలోమీటర్ ఉరికొస్తాం, ఉరికొచ్చి జంప్ చేస్తాం. ట్రైనర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు 19 స్టెప్సా, 21 స్టెప్సా, 23 స్టెప్సా, 17 స్టెప్సా, నువ్వు ఎట్లా టేక్ ఆఫ్ చేయాలి, అక్కడ ఎట్లా ల్యాండ్ కావాలి, క్లియర్ చెప్తాడు. నువ్వు హై జంప్ ఉరికొచ్చి స్ట్రైట్ జంప్ చేస్తావు, ట్రైనర్ ఉంటే నీకు ఏం చెప్తాడు, ట్రయాంగిల్ 3 స్టెప్స్ తోటి 1, 2, 3 జంప్, 3 అడుగులలో నువ్వు అలసిపోకుండా నువ్వు హై జంప్ చేసేయచ్చు. ఓకే, షార్ట్ పుట్ మనం విలేజెస్లో పెడతాం కాబట్టి ఎంత బరువునైనా తీసి కొట్టేయగలుగుతాం. కానీ షార్ట్ పుట్ టెక్నిక్ ఏంది, ఎట్లా హోల్డ్ చేయాలి, ఇవన్నీ చెప్పేస్తుంటాడు ట్రైనర్. సో దానివల్ల మనకు అది తెలుస్తుంది. ఇంకోటి సబ్జెక్ట్ నాలెడ్జ్, మనం ఎంత కష్టపడి చదివినా కానీ ఒక టీచర్ సింపుల్ టెక్నిక్ చెప్తారు, శ్రవణ్ ఇది ఇవి ఇట్లా చేయి, ఇది సింపుల్ ఆన్సర్. అప్పట్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుండే, మేము ఆ సార్ నాకు బోర్డు మీద సమ్ చెప్తే మేము అర్ధగంట సేపు దానిలో ఆడుతుండే రాయనికి. సార్ వచ్చి ఒక చిన్న గీత బోర్డు మీద చేసి ఇది చేస్తే ఈ ఆన్సర్ వస్తా అంటుండే. మేము 15 నిమిషాలు దానిలో ఆడితే ఆన్సర్ వస్తుంది, సార్ వచ్చి ఒక గీత గీస్తే ఆన్సర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద థింగ్, ఆయన ఎడ్యుకేట్ చేస్తే అరే ఇది కదా అని. ఇంకోటి ఎగ్జామ్ రాసే ప్యాటర్న్ చెప్తుండే సార్, నీకు రాని ఆన్సర్లను ఎట్లా డిసైడ్ చేయాలా, 50% ఉన్న ఆన్సర్లను ఎట్లా డిసైడ్ చేయాలా, నీకు కన్ఫర్మ్ వచ్చిన ఆన్సర్లను నువ్వు ఎట్లా డిసైడ్ చేయాలా, ఎగ్జామ్ని నువ్వు ఎట్లా ఫేస్ చేయాలా, ఇది టీచర్ చెప్తాడు. సో వాళ్ళందరినీ గైడ్ తీసుకుంటే మనకు ఒక తెలియని ఒక ఎనర్జీ వస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే రూమ్లో హాస్టల్ నుండి చదువుకుంటే ఏమైందంటే నీకు జాబ్ కొట్టాలని పక్క ఆలోచన ఉంటేనే, పక్కన వాళ్ళు పడుకున్నారనుకో, అప్పుడు చదువుతుంటే అమ్మ వీళ్ళకంటే నాకు 2 మార్కులు ఎక్కువ వస్తాయి అని ఉంటుంది. మనం పడుకున్నప్పుడు పక్కనోడు చదువుతున్నాడు అనుకో, అమ్మ వీనికి అక్కడ 2 మార్కులు ఎక్కువ వస్తాయని లేచి చదువుకుంటాం. సో కాంపిటీషన్ పెరుగుతుంటుంది. సో ఆటోమేటిక్గా మన మైండ్ అంతా ఇక్కడనే ఉంటుంది, ఇంకా జాబ్ కొట్టాలి, వాడు ఎక్కువ చదువుతున్నా, నేను తక్కువ చదువుతున్నా, అమ్మ వాడు వాడుకుని నేను చదువుకుంటాను, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుపోతూనే ఉంటుంది ముందుకి. ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, ఇంటి దగ్గర డిఫరెంట్ పనులు ఉంటాయి. కొంతమంది ఫైనాన్షియల్ స్టేజ్ సపోర్ట్ చేయక ఇంటి దగ్గర నుంచి చదువుకుంటారు, కానీ వాళ్ళు డెడికేటెడ్గా ఉంటారు. కానీ కొంతమంది ఒక రాయి వేసేద్దాం అన్నట్టు, కానీ కష్టం అది వాళ్ళకి. ఓకే, అయితే నాకు తెలిసి ఇప్పుడు మీకు జాబ్ వచ్చి 15 years అవుతుంది కదా, 15 years ప్లస్ అవుతుంది అనుకో. 18 years సార్. సో 18 years అవుతుంది కదా, అంటే అప్పుడున్న దానికి ఇప్పుడు ప్రెసెంట్ నోటిఫికేషన్ కూడా పడ్డది, ఇప్పుడున్న దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఎట్లా అంటే అప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే, ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే. ఓకే, అప్పుడు మొత్తం దాదాపుగా 10 ఎగ్జామ్స్ ఉంటుండే, 10 ఎగ్జామ్స్ ఉండే, 10కి 10 క్వాలిఫై కావాలా. ఓకే, అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ 5 kilometers రన్నింగ్ ఉంటుండే, వితిన్ 25 minutes కంప్లీట్ చేయాలి. తర్వాత హైట్, తర్వాత చెస్ట్ కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతారు, ఎందుకంటే చెస్ట్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు బ్రీత్ చేసినప్పుడు చెస్ట్ 5 centimeters ఎక్స్పాండ్ కావాలా. సో దట్స్ ద మెయిన్ థింగ్ దాంట్లో. తర్వాత లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 800 meters రన్నింగ్, 100 meters రన్నింగ్. సో ఇవి. తర్వాత రిటర్న్ ఎగ్జామ్, తర్వాత మెడికల్. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, దాని తర్వాత
ట్రైనింగ్ ఓకే. ఇంత ఉంటుంది. ఇప్పుడేమో ఎగ్జామ్ అనుకుంటా ఫస్ట్. ఇప్పుడు 5 కిలోమీటర్స్ రన్నింగ్ అంటే చాలామంది ఏమైందంటే 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసే టైంలో కొంతమంది తట్టుకోలే ఒకళ్ళిద్దరు ప్రతి రన్నింగ్ టైంలో ఒకళ్ళిద్దరు చనిపోవడం జరుగుతుంది. అవును. సో ఆ టైంలో ఏమైందంటే 5 కిలోమీటర్స్ రన్నింగ్ తీసి ప్రిలిమినరీ టెస్ట్, ఇప్పుడు నార్మల్గా గ్రూప్స్కి పెడతారు కదా, ప్రిలిమినరీస్ మెయిన్స్ అట్లా ఒకటి ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెడతారు. అది అయిపోయిన తర్వాత హైట్ చెస్ట్ చెక్ చేసి ఈవెంట్స్ 5 ఉంటాయి. దాంట్లో 800 కంపల్సరీ పాస్ కావాలి. మిగతా 4 ఎనీ 2 ఆఫ్ దెమ్ క్వాలిఫై అయితే చాలు. తర్వాత నువ్వు రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్రైనింగ్. ఓకే. సో అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ అన్ని ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అయ్యారు కదా, సో అప్పుడు అంటే మీరు రాసేటప్పుడు ఏమనుకుంటుండే, క్వాలిఫై అయిపోయిన తర్వాత ఏమనుకుంటుండే, మొత్తానికి జాబ్ వచ్చిన తర్వాత ఏమనిపించింది? సో లైన్గా చెప్పండి. ఇట్లనే జాబ్ కొట్టాలంతే. యాక్చువల్గా నా కోసం జాబ్ కాదు, మా డాడీకి భయపడి జాబ్ కొట్టాలి నేను. ఓకే. నేను జాబ్ కొట్టకపోతే డాడీ నన్ను కొడతాడు. ఓకే. డాడీ అంటే మామూలు భయం కాదు అప్పట్లో. డాడీ హాల్లో ఉన్నాడంటే నేను లోపల రూమ్లో, డాడీ వాకిట్లో ఉన్నాడంటే నేను హాల్లో. డాడీ కంటి నుంచి తప్పించుకొని ఎదుగుతుండే, డాడీకి కనిపిస్తే ఏదో ఒకటి అవుతుంది ఇంకా అన్నట్టు చాలా భయపడి ఉంటుండే. సో ఇక ఇన్స్టిట్యూట్లో మమ్మీ జాయిన్ చేయించింది. ఇంకా మమ్మీగా షీఈ్ వరల్డ్ అనుకో. ఇక పెద్ద డాడీతో మాట్లాడి చేపించేస్తే ఇక నేను ఉండి చదువుకున్నా. ఇప్పుడు ఒక్కవేళ నేను ఏదైనా కింద మీద చేస్తే ఇక డాడీ మమ్మీతోటి ఉంటుంది ఇక నాకు అని ఎట్టన్నా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయిపోయి ఇంకా ఫిక్స్ అయినా. ఇంకా అక్కడి నుంచి హాస్టల్లోనే ఉంటుండే, అక్కడనే చదువుకొని వస్తుండే ఇంకా. ఓకే. అయితే అంటే డాడీకి అంత భయం ఎందుకు? అంటే డాడీ ఏంటంటే వేరే నేను ఫస్ట్ కొడుకుని, నేనంటే ప్రేమ ఎక్కువ ఉంటుండే డాడీకి. ఓకే. కాకపోతే వేరుల దాంట్లో పడి చెడిపోతాడేమో భయం. నన్ను ఊర్లో ఫస్ట్లో నన్ను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసింది మా డాడీయే. ఓకే. సిటీలో పెద్ద మమ్మీ దగ్గర పెట్టి పెద్ద డాడీ అని చెప్పిన కదా దేవుడు, ఆయన దగ్గర పెట్టి చదివిపించిండు. ఆయన పెట్టి నేను ఈ రోజు ఇట్లా ఉన్నా అంటే పెద్ద డాడీయే కారణం. ఎంత ఖర్చునా అప్పట్లో ఫైనాన్స్ స్టేజ్ అట్లున్నా కానీ డాడీ నాకు ఖర్చు పెట్టి పెద్ద మమ్మీ దగ్గర పెద్ద డాడీ దగ్గర ఉండి చదివిపించి వీడు బాగుపడాలి, వీడు తలెత్తుకునేటట్టు చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డాడీ ఉన్నాడు. ఊర్లో ఎవరైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చేసినా డాడీ నన్ను కొట్టేస్తాడు. నువ్వు ఎవ్వరు నోట్లో నెగిటివ్ కావద్దు, నా పేరు పాడు చేయొద్దు. అంటే ఏమైనా కోతి పనులు చేస్తుండేనా? కోతి పనులు అని ఏమి ఉండవు. ఇక కోతి పనులు అనేవి ఏమి ఉండవు, కానీ ఇక ఫ్రెండ్స్ తోటి తిరిగితే ఎట్లుంటుంది. ఇక పొద్దున పోతే క్రికెట్ ఆడికి పోతే సాయంత్రం ఎప్పుడు వస్తావు, నువ్వు చదువుకోకుండా అప్పటిదాకా ఎందుకు పోయినావు అని. ఇంకా లాస్ట్కి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 10th అయిపోయింది. ఇక ఇంటర్లో అప్పుడు ఇంకా జాయిన్ అయినప్పుడు ఇంకా నాకు కొంచెం ధైర్యం వచ్చిందనమాట. ఇంకా నేనేమో ఇంటర్ అయిపోయింది, నేను డాన్స్కి వెళ్ళిపోతాను, నేను లేదు నువ్వు డిగ్రీ పోవాలని డాడీ. ఇద్దరి మధ్యలో క్లాష్ అది. ఇంకా అప్పుడు ఇక నేను 1 సంవత్సరం ఇంకా కాలేజ్కి పోలే. పోకపోయేసరికి అప్పుడు ఇక చదవాలరా కంపల్సరీ, ఉట్టిగా ఇంటికాడ ఉంటే ఇజ్జత్ లేదు పాడలేదు. సో ఇక 1 year గ్యాప్ ఇచ్చి డిగ్రీలో జాయిన్ అయినా. డిగ్రీలో జాయిన్ అయినప్పుడే ఇంకా జాయిన్ అవుతున్నప్పుడే నోటిఫికేషన్ పడ్డది. పెద్ద డాడీ అన్నాడు, బెటా ఇట్లా నోటిఫికేషన్ పడ్డది, ట్రై చేయరా. ఓకే డాడీ, నాకు దాని గురించి ఏం తెలియదు అంటే, నేను ఉన్నా కదా అన్న తీసుకుపోయి నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాడు అని మమ్మీకి ఇన్ఫార్మ్ చేశారు. సో మమ్మీ అన్న సరే జాయిన్ చేసేయండి అంటే ఇక జాయిన్ చేస్తే ఇంకా అక్కడ ఉండి జాబ్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఆ రోజు రిజల్ట్ వచ్చే రోజు కాళ్ళు అనుకుతున్నాయి, రిజల్ట్ ఏమవుతుంది. ప్రతిరోజు టెస్టే శివ. 5 kilometers రన్నింగ్ పోయినప్పుడు ఫెయిల్ అయితే ఇంటికి ఏ ముఖం పెట్టుకొని పోవాలా. ఓకే. ఈవెంట్స్కి పోయినప్పుడు ఫెయిల్ అయితే ఇంటికి ఏ ముఖం పెట్టుకొని పోవాలా. ఒకనొక స్టేజ్లో మైండ్ ఎట్లా అయిపోయిందంటే, నేను ఫెయిల్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడనే వెళ్ళిపోవాలి, ఇంటికి అయితే పోవద్దు. ఎక్కడనే వెళ్ళిపోవాలని ఇంటికి పోవద్దు. ఓకే. ఆ డిప్రెషన్ ఉండే నేను. ఇక రిటర్న్ ఎగ్జామ్ వరకు పోయినా, స్టెప్ బై స్టెప్ అవుతుంటే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక రిటర్న్ ఎగ్జామ్ దగ్గర అసలు కథ. ఆ రోజు రిజల్ట్ వస్తుంది, నేను అన్న కార్లో కూర్చున్నా. మా ఊరైనా ఒకైనా ఫోన్ చేసిండు, అనిల్ అన్న అని ఫోన్ చేసి, శ్రవణ్ రిజల్ట్స్ వచ్చినాయి హాల్ టికెట్ నెంబర్ చెప్పన్నాడు. చెప్పిన ఆ రిజల్ట్ వచ్చి అదర్ కాల్ షివర్ అవుతుంది కార్లో. అప్పటికి మైండ్ లిటరల్గా ఏం రన్ అవుతుంది అంటే, రన్నింగ్లోని కార్ డోర్ దుంకెళ్ళిపోవాలి, రాలేదు జాబ్ అంటే వెళ్ళిపోవాలి కానీ ఇంటికి రావద్దన్న ఆ భయంలో ఉంటుండే నేను. జాబ్ వచ్చినాక అప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఇంటికి. కాదు రిజల్ట్ చూసినాక కాల్ వచ్చినప్పుడు ఏమనిపించింది? అది కావాలి. కాల్ వస్తుంటే అసలు ఎత్తనికనే షివరింగ్ నాకు. ఓకే. శ్రవణ్ వచ్చిందిరా సివిల్ అన్నాడు. మా మహేష్మతి ఊపిరి పీల్చుకున్నంత పని అయింది. ప్రశాంతంగా ఉండి ఇంటికి పోయి మమ్మీని ఎత్తుకున్నా నేను. మమ్మీ జాబ్ వచ్చేసింది మమ్మీ అని. ఇక తర్వాత ఇక ఫిక్స్ అయిపోయి అట్లా. తర్వాత కూడా ఇక జాబ్ వచ్చిన తర్వాత మానేద్దాం అనుకున్నా. ఎందుకంటే డాడీకి చెప్పగలుగుతాను నేను జాబ్ కొట్టగలుగుతాను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, కానీ నా ప్యాషన్ అంతా డాన్స్ అని చెప్దాం అనుకున్నా. ఓకే. ఇంకా తర్వాత ఊరోళ్ళకి భయపడి వీడు ట్రైనింగ్ చేయడానికి చేతగాక పోలీస్ జాబ్ పోలేదు అంటారని ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ట్రైనింగ్కి వెళ్ళిన 9th monthలో డాడీకి యాక్సిడెంట్ అయింది, ఒకటి సీరియస్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత డాడీగా దాదాపు ఒక 30 days కోమాలో ఉండే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక డాడీ జాబ్ మానేసిండు, ఇంకా నేను జాబ్లోకి వెళ్ళిపోయినా. ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ థింగ్స్ అని కూడా అట్లనే ఇక ముందు తీసుకొని వెళ్ళిపోతాను. నేను తెలియకుండా 18 years గడిచిపోయింది. ఓకే.
సో అంటే డాడీ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడు? హ్యాపీ. ఇప్పుడు డాడీ ఊర్లో ఒక గర్వపడే ఫ్యామిలీలలో ఒకటి మాది అన్న హ్యాపీ ఉంటుంది డాడీ. ఇప్పుడు నేనే కానిస్టేబుల్, మా పెద్ద తమ్ముడు పంచాయత్ సెక్రటరీ, ఓకే, చిన్న తమ్ముడు డాక్టర్, మా ఇంట్లో అందరూ ఎంప్లాయీసే ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు మమ్మీ డాడీ పేరు మీద తమ్ముడు హాస్పిటలే పెట్టిండు, విజయ్ చంద్ర హాస్పిటల్ అని. సూపర్. 2 బ్రాంచెస్, మన్సన్పల్లి ఎక్స్ రోడ్ అని ఒక ఏరియా ఉంటుంది, అండ్ ఇంకోటి జాంగీర్పీర్ దర్గా దగ్గర ఎముల్నార్వా అని ఒక విలేజ్ ఉంటుంది. ఈ 2 ప్లేస్లో విజయ్ చంద్ర, విజయ మమ్మీ పేరు, చంద్ర డాడీ పేరు, ఇద్దరు పేరు కలిపి విజయ్ చంద్ర హాస్పిటల్స్ అని తమ్ముడు హాస్పిటల్ పెట్టిండు. అండ్ మా మరదలు కూడా షీజ్ ఎ గైనో, తను కూడా గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ గాంధీ అండ్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, సమ్ మెడికల్ కాలేజ్ ఉంది ఒకటి దాంట్లో. సో దే బోత్ ఆర్ టాప్ ర్యాంకర్స్, దే ఆర్ గోయింగ్ గుడ్. ఓకే. ఏ తమ్ముడు హోటల్కి వెళ్తే బిల్ కట్టాను తమ్ముడా? హోటల్కి వెళ్తే బిల్ కట్టాను తమ్ముడు. కానీ అంటే వీడియో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే బ్రదర్స్ అంటే ఇట్లా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బ్రదర్స్ అంటే ఏదో డబ్బుల కోసం, ఆస్తి కోసం ఒకరికొకరు కొట్లాడుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ఉమ్మడి కుటుంబాలు అనేటివి లేవు. అంటే మీరు చెప్తుంటే నాకు అది గుర్తుకొస్తూ ఉంది నిజం చెప్పాలంటే. లేదు, కలిసే ఉంటాం మేము. ఇప్పుడు ఇల్లు కూడా కలిసే కట్టుకోవాలి, ఒక దగ్గర ఉండాలి, ఏదేమున్నా కానీ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మా తమ్ముడైనా మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుందంటే పైసలు సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు నా ప్రాపర్టీ నా తక్కువ ముందుకు పోయినా, తమ్ముడు ప్రాపర్టీ నాకు పోయినా, ప్రాపర్టీ విషయంలో గొడవ పడి ఆ స్టేజ్లో అయితే లేం. ఓకే, వీఆర్ వెరీ కూల్. ప్రాపర్టీస్ మీద ఆశలు లేవు. నాకు జాబ్ ఉంది, వాడికి జాబ్ ఉంది, అది మేము సంపాదించిన ప్రాపర్టీగా తాత సంపాదించింది కాబట్టి దాని గురించి కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఎంత క్యాపబిలిటీ ఉంది, వాడింత ఇంతే. ప్రాపర్టీస్ గురించి మా మధ్యలో డిస్ప్యూట్ రాదు. ఓకే, అంతే. సో అంటే జాబ్ వచ్చిన తర్వాత, ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఫస్ట్ డే ఇంకా వాస్తవానికి భయం వేసింది. ఓకే, జాబ్లోకి వచ్చిన తర్వాత ఏం డ్యూటీ చేస్తున్నాము. ట్రైనింగ్లో ఎట్లా ఉండే? ట్రైనింగ్లో ఏమన్నా టెన్షన్ ఉండేనా లేకుంటే ఎట్లా? నువ్వు తారే జమీన్ పర్ సినిమా చూసినా? చిన్న పిల్లల్ని, ఒక పిల్లోడిని హాస్టల్లో జాయిన్ చేస్తారనమాట. ఓకే, ఆ పిల్లోడు పోయి బాత్రూంలో షవర్ కింద కూర్చొని ఏడుస్తుంటాడు. వాళ్ళ పేరెంట్స్ సేమ్ అట్లే ఉంటుంది. ఎంత పెద్దగా అయినా కానీ ట్రైనింగ్ పోయిన తర్వాత, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ట్రైనింగ్లో పెట్టే ఆ ఫిజికల్ వర్క్ ఉంటుంది కదా, కష్టం, ఏడుపు వచ్చేస్తుంటుంది. పోయి రూమ్లో ఏడవకుండా బాత్రూంలో పోయి షవర్ కింద కూర్చొని ఏడుస్తుంటాం. కొంతమంది పారిపోతుంటారు. మళ్ళీ ఎవరైతే మమ్మల్ని ట్రైన్ చేసే సార్లు ఉంటారో వాళ్ళు తీసుకొని వస్తారు, రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాప్ నుంచి మళ్ళీ తీసుకొని వస్తారు. కాదు బెట్ట, ఇప్పుడు తట్టుకుంటేనే లైఫ్స్ నిలబడుతుంది. ఇదే చాద కాకపోతే ఏమైతే చెప్పు. ఫ్యామిలీని నమ్ముకునేది వంశాన్ని మొత్తం పాజిటివ్గా మనం మోటివేట్ చేసి మళ్ళీ తీసుకొని వస్తారు. ట్రైనింగ్లో అంతగానో కష్టం ఏముంటుంది? చాలా ఉంటుంది శివ. ఓకే, వెపన్ వేసుకొని రన్నింగ్ చేయాలి, హవర్ షాక్ ఉంటుంది, అది ఇంకా 5 to 7 kgs వెయిట్ ఉంటుంది, వెపన్ వెయిట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా గ్రౌండ్లో ఉండాలా. 12 to 14 రౌండ్స్ సర్కిల్ కొట్టిన తర్వాత 3 పీరియడ్స్ ఉంటుంది, అది గ్రౌండ్. తర్వాత ఇండోర్, తర్వాత మళ్ళీ అవుట్డోర్, మళ్ళీ మార్చ్ పాస్ చేయాలా, ఫైరింగ్ ఉంటుంది, జంగల్లో పోవాలా, క్రావలింగ్ అండ్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట. క్రావలింగ్ చేయడం, మొక్కలు మోచేతులు అన్నీ చెక్కపోతూనే ఉంటాయి. ఫస్ట్ 3-4 months అబ్బాయి ఏంది వచ్చి చెప్పాలంటే ఎవరికి వచ్చిన కష్టాలు రా ఇవి అనిపిస్తుంది. 4th month తర్వాత మనకు ఆ కష్టం అలవాటు అయిపోతుంది. 9th month తర్వాత మనకి ఇంటికి రాబోద్ది కాదు. ఫిట్ ఉంటాము, స్ట్రాంగ్ ఉంటాము, అంతా ఒక ఫ్రెండ్షిప్ మాహోల్ ఉంటుంది. ఇదే ఫుల్ శాలరీ చీనే పెట్టుకుంటే బాగుండు అన్న స్టేజ్ ఉంటుంది అప్పుడు. ఓకే, అంటే ఫస్ట్ ఏమో వద్దనుకుంటారు, తర్వాత ఫుల్ శాలరీ ఇచ్చినాక ఉందాం అనుకుంటారు అక్కడ. లేదు, మొత్తం శాలరీ ఇచ్చి ఇక్కడ అట్లా అంటే స్టైఫెండ్ కదా ఆడ. ఓకే, మొత్తం శాలరీ ఇచ్చి ఇదే జాబ్ పెట్టిస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తాను. అదే ట్రైనింగ్ కదా, జాబ్ కాదు కదా. సో అనిపిస్తుంది ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఉండి ఇట్లా ఉంటే బాగుంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, బాడీ ఫిట్ మెయింటైన్ చేస్తుంటాం. సో అది గుడ్ అనిపిస్తుంది. సో అంటే ఫస్ట్ మా ట్రాఫిక్ పోలీస్ అనుకుంటాం కదా, సో అది బాగుందా, ఇప్పుడు చేస్తుంది బాగుందా? దీంట్లో అది ఇదని ఏమి ఉండదు. ట్రాఫిక్లో చేస్తే ఒకటి ఏంటంటే హెల్త్ బాగా దెబ్బతింటుంది శివ. లా అండ్ ఆర్డర్ పొల్యూషన్ వల్ల బాగా దెబ్బతింటుంది హెల్త్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత స్నీజ్ చేస్తే ముక్కుల నుంచి పొల్యూషనే వస్తుంది, ఏమంటారు నోట్ల నీళ్ళు పోసుకొని నుంచి దాంట్లో పొల్యూషనే వస్తుంది, కళ్ళల నుంచి పొల్యూషన్ వస్తుంది, జస్ట్ చెవులో ఇట్లా అంటే పొల్యూషన్ ఉంటుంది, చేతిని ఇట్లా అంటే పొల్యూషన్ ఇట్లా రాలిపోతుంటుంది. అసలు అది వర్ణాతీతం, అది చెప్పలేం. లా అండ్ ఆర్డర్ డ్యూటీలో, నైట్ డ్యూటీలో నిద్ర ఆపాలంటే అది కూడా కష్టమే ఏదైనా అని, కానీ దీనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. సో అంటే మన వ్యూవర్స్కి కూడా మనం చెప్దాం. అయితే నేను సార్ ఎక్కడ కలిసినామంటే రీసెంట్గా ఒక రాజ్ కుమార్ అంటే ఒక 6 members మర్డర్ చేయడం జరిగిందిగా, సో అక్కడ మేము కలుసుకోవడం జరిగింది, అంటే మాట్లాడుకోవడం. దాని తర్వాత అంటే సార్ చెప్పిన స్టోరీ విన్న తర్వాత నాకు అంటే కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించేసి, సో అంటే జనాలకు అందరికీ తెలియాలి అని చెప్పేసి మనం పాడ్కాస్ట్కి పిలవడం జరిగింది. అంతే కదా సార్? అంతే శివ. సో అంటే అక్కడ ఏమైంది, ఇప్పుడు కేసు ఏమైంది, రాజ్ కుమార్ కేసు?
ఇంకా అది నేను రివీల్ చేయొద్దు అంటే నాకు తెలిసినంత వరకు నేను ఆఫీసర్సే మాట్లాడతారు దాని గురించి. ఓకే. తను సూసైడ్ చేసుకున్నాడు. సో చేసింది చాలా తప్పు, అది తను చేసింది అయితే చాలా తప్పు. సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా కేసు ఇంకా అది ఎక్కడ క్లోజ్ అయింది. తర్వాత ఏం జరుగుతుంది అనేది అంతా ఆఫీసర్ నాలెడ్జ్ ఉంటుంది. మనం కానిస్టేబుల్ లెవెల్లో దాని గురించి ఏం నాలెడ్జ్ ఉండదు. సో ఆ రోజు వాస్తవానికి మనం చూసింది మాత్రమే, ఇప్పుడు అక్కడ నీకెంత తెలుసో నాకు మాత్రం అంత తెలుసు. సో జెన్యున్గా పబ్లిక్ టాక్ ఏముంది, ఎవరెవరు మాట్లాడుతున్నారు, నువ్వు విన్నదే నేను వినుండే అప్పటికి. ఓకే. సో అంటే మీరు ఇందులో ట్రాఫిక్ పోలీస్ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత సో అంటే పోలీసులు అంటే చాలామంది ఆ పోలీసులు అది అని చెప్పేసి అనుకుంటారు, కానీ మీకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. ఆ రోజు మీరు చెప్పిన తర్వాతనే నాకు అర్థమైంది, ఆహా ఇంతగానం కష్టం ఉంటుందా అని చెప్పేసి. సో అంటే ఒక డెడ్ బాడీ ఒకవేళ చెరువులో కానీ బావిలో కానీ దొరికితే సిచ్యువేషన్ ఏంది? అయితే రీసెంట్గా ఒకటి అదే చెప్పింది మనం మాట్లాడుకున్నాం కాబట్టి వ్యూవర్స్కి తెలియాలి కదా, అందుకని. అయితే రీసెంట్లీ ఒకటి హిమాయత్ నగర్లో ఒక చెరువులో ఒక పర్సన్ శాలరీ వచ్చింది, అక్కడనే హోటల్లో పనిచేస్తాడు. అతనికి శాలరీ వస్తే ఏం చేసిండు, తాగిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి పోయిండు. స్నానం చేయడానికి పోయినాడు, అటే వెళ్ళిపోయింది, ఇంకా రాలే రిటర్న్. ఓకే. అయితే నెక్స్ట్ డే మొత్తం మన గవర్నమెంట్ నుంచి టీమ్స్ అందరు కూడా ఫోర్సెస్ అందరూ వచ్చిర్రు, మొత్తం చెరువు అంతా గాలి ఇచ్చిర్రు, దొరకలేదు. నైట్ వరకు ఎతికిర్రు, అందరూ ఊరోళ్ళు అందరు ఎతికిర్రు, అంటే జాలర్లు అంతా ఎతికిర్రు, కానీ ఈడ దొరకలేదు. నెక్స్ట్ డే డెడ్ బాడీ బయటికి తేలింది ఎర్లీ మార్నింగ్. ఇక దొరకలేదని అందరూ వెళ్ళిపోయారు, వస్తుంది కదా తర్వాత అని. ఎర్లీ మార్నింగ్ బాడీ తేలిన తర్వాత ఉబ్బిపోతుంది, మా ముంగల్నే ఉబ్బుతుంది, బబుల్స్ వస్తున్నాయి, పగిలిపోతున్నాయి. క్లియర్గా చూస్తున్నాం. 1.5 hours ఆడనే ఉన్నాం. ఎవరైనా జాలర్లు వస్తే తీపిద్దామా అంటే జాలర్లు ఎవరు లేరు. అండ్ ఆ చెరువుకి మొత్తం గనిట్రాలతోటి ఇట్లా కింద నుంచి పై వరకు పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఉన్నాయి. నార్మల్గా ఉంటే తీసుకొని వచ్చేయచ్చు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ సొంత తమ్ముడు ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు తెలిసి నేపాల్ అతను, వాళ్ళ తమ్ముడు ఒక్కడు ఉన్నాడు. ఆ హోటల్లో పనిచేసే 2 వచ్చారు, మిగతా ఎవరు లేరు. ఊరోళ్ళని అడిగితేనేమో రానికే ఇస్తలేరు. అయితే ఒక అతను గౌతమ్ రెడ్డి అని ఉంటాడు మా ఏరియాలో, అంబులెన్స్ డ్రైవర్. ఓకే. అతను వచ్చిన తర్వాత అప్పటి వరకు చూస్తున్నాం, ఎవరైనా జాలర్లు ఉంటే ఇంకో సైడ్ తీసుకుపోయి బాడీని తీసుకొని వచ్చి అట్లా పైకి తీసుకొద్దామంటే ఎవరు వస్తలేరు. అని వచ్చిన తర్వాత నడవన్నా మనమే తీద్దామంటే ఇక వెళ్ళిపోయినా నేను. అయితే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ ఉండి తీద్దామంటే నై మేరకు డరోరా అంటుండు. అరే మీ అన్నం తీయడానికి నీకు డర్ ఏందిరా, మీ సొంత తోడబుట్టిన అన్న నువ్వు తీయడానికి డర్ అవుతుంది అని అంటే నేవద్దా అంటే తిట్టినా నేను. నీకు పుట్టిన అన్న నేను ముట్టుకోనికే భయపడుతున్నావు అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు అని తిడితే వాని ఫ్రెండ్ని తిట్టినా, సీరియస్గా తిట్టినా. ఇద్దరం ఏడ తీసుకొస్తాం, తీసుకురా. వాళ్ళిద్దరిని తిడితే మీకు హెల్పర్స్ ఉన్నారా? ఇంకా హెల్పర్స్ ఎవరు ఉండరు, ఇంకా మేము బీసీ కానిస్టేబుల్స్ ఉన్నాం మేము. అదృష్టం బాగుండి ఎప్పుడన్నా పబ్లిక్ అంతకు ముందు రోజు గ్యాదర్ అయ్యారు, దొరుకుంటే 10-20 మంది వచ్చి లేపేటోళ్ళు. ఆ రోజు ఎవరు లేరు, ఎవరు రారు. ఆ హోటల్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ బాడీ చూడంగానే దూరం వెళ్ళిపోతారు, బాడీ చూస్తున్నారు, తీయాలనగానే దూరం వెళ్ళిపోతున్నారు. అయితే అప్పుడు పిల్లోడు వచ్చిండు, అక్కడికి వచ్చిన తర్వాత అన్న నేను కూడా హెల్ప్ చేస్తా అన్నాడు. దండం స్వామి అనుకున్నా. ఇక 5 members దిగిన తర్వాత గౌతమ్ అన్నాడు ఇట్లా ఆడదామని క్లాత్లో పట్టుకున్న తర్వాత తీసుకొని వస్తున్నాం. ఒక వీళ్ళు పట్టుకొని జారిపోతుంది, తాడుగట్టున్నాము, తాడుకెళ్ళి స్కిన్ ఊడిపోతుంది, ఆ బ్లడ్ ఆ స్కిన్ అదంతా కలిసిన స్మెల్ ఇట్లా కొడుతుంది. బ్లడ్ స్కిన్ కలిపిన స్మెల్, బబుల్స్ అన్ని పగిలిపోతున్నాయి, బాడీ హెవీ అయిపోయింది. అసలే లా ఉన్నాడు. దించి లేపి పైకి వచ్చేసరికి గొంతులకి వెళ్ళి స్మెల్ అసలు నరకం. అది పైకి వచ్చిన తర్వాత బాడీని ప్యాక్ చేసి ఆటోలో పెట్టిన తర్వాత 5 members కిందికి పోయినాం కదా, 4 వామిటింగ్ చేసుకున్నాం. 4 వామిటింగ్ చేసుకున్నామంటే ఆగుతలేదు. ఆ అంబులెన్స్ డ్రైవర్ గౌతమ్ ఒక్కడు స్ట్రాంగ్ ఉన్నాడు, ఏం కాదన్నా అయిపోతుంది కొద్దిసేపు అన్నాడు. 2 days వరకు నా గొంతులకి వెళ్ళి ఆ స్మెల్ పోలే. ఒక్కళ్ళు కూడా పైకి వచ్చిన తర్వాత ఆ స్మెల్ చూసి ఆటో దగ్గర ఉన్న కూడా దూరం వెళ్ళిపోతారు. ఎవరు తీయాలి? నీ ఫ్యామిలీ మెంబర్ నువ్వే డైరీ చేయకపోతే రేపటిదైనా మన పరిస్థితి ఏందో తెలియదు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకొక సందర్భాలలో ఎట్లుంటుందంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత చనిపోయింది అనుకో మనిషి, అన్నోన్ పర్సన్, అడ్రస్ తెలియదు ఇందులో చనిపోయింది అనుకో, ఆ మనిషిని తీసుకుపోయి కష్టపడి ఎట్లనో అట్లా తీసుకుపోయి అంబులెన్స్ ఏదో వెహికల్ మాట్లాడుకోని మార్చురీలో పెడతాం. మార్చురీలో పెట్టిన తర్వాత ఓకే నెక్స్ట్ డే వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాము, ఏమైనా డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి, బాడీ మీద ఉన్న మార్క్స్, ఏమైనా టాటూస్ కానీ పుట్టుమచ్చలు కానీ లేదా తాడులు ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఎంక్వైరీ చేసుకొని కనుక్కుంటాం, ఫోటో పెట్టి గ్రూప్లో. ఒక్కవేళ పర్సన్ యాక్సిడెంట్ ఏదయ్యో అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు, అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉస్మానియా గాంధీకి తీసుకుపోయినాం అనుకో, ఎవరు పట్టించుకోరు. మనమే స్ట్రెచ్చర్ మీద వేసుకోవాలా, మనమే తోసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్రేయా, ఎంఆర్ఐయా, బ్లడ్ టెస్టా మొత్తం చేపియాలా. ఇందులో ఒకటి చెప్తుంటే ఇప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఒకసారి వనస్థలిపురంలో చేస్తున్నప్పుడు ఒక పర్సన్ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. అన్కాన్షియస్ స్టేజ్లో ఉండే అబ్బాయిని తీసుకొని పోయినాం. లెగ్ ఫ్రాక్చర్ ఉందో ఏముందో ఏమో అర్థం కాలే. మొత్తం స్కాన్ చేయాలి, బట్టలు ఇప్పు అన్నారు.
డాక్టర్ నేను ఒక్కనే ఉన్నా, మ్మ్. షర్ట్ ఇప్పిన, ప్యాంట్ ఇప్పేసరికి ప్యాంట్లో వాష్రూమ్ పోయి ఉన్నాడు. ఓకే. బా ఎంత నరకం అంటే శివ, మామూలు నరకం కాదు. ఇంకా ప్యాంట్ తీసేసి వేరే క్లాత్ వేసి అక్కడ ఆ అమ్మకు ఇంకా వాళ్ళకి వేయాల్సి చెప్తే ఇంకా వాళ్ళు వచ్చి కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఆ పర్సన్ని మొత్తం క్లీన్ చేయించి మళ్ళా ఆ క్లాత్స్ అని తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి వేరే క్లాత్ ఒకటి చుట్టి మొత్తం ఎక్స్ట్రా అవన్నీ చేయించి వార్డులో అడ్మిట్ చేసేంత వరకు నా పరిస్థితి అదే. పగోడి కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దు అనిపిస్తుంది. కానీ ఇంకా నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే డాడీకి 2007 డిసెంబర్లో యాక్సిడెంట్ అయ్యిండు. ఓకే. చాలా సీరియస్ యాక్సిడెంట్ చెప్పిన కదా, ఆ. డాడీ యాక్సిడెంట్ అయిన తర్వాత జాబ్. అవును. అప్పుడు డాడీ రోడ్ మీద పడిపోయి ఉన్నాడు. ఇట్లాంటి నా ప్లేస్లో ఉన్న ఒక పర్సనే డాడీని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్ అడ్మిట్ చేసిండు. మ్మ్. సో ఆ రోజు కూడా నాకు ఎందుకనో కూడా అనుకుని ఉంటే డాడీకి అట్లా ఉండేది కాదు. సో ఏదైనా మన డ్యూటీ, కానీ చాలా కొన్ని సందర్భాలలో అనిపిస్తుంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు ఇవి ఎవరికి తెలియదు. అంటే ఏమనుకుంటారు అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు డెడ్ బాడీని కానీ ఏదన్నా ఇప్పుడు మీరు షెట్ ఇప్పడం ఇట్లా అయ్యిందని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో అంటే హాస్పిటల్కి వెళ్ళంగానే మొత్తం అక్కడ ఉన్న అంటే నర్సులు కానీ లేకుంటే ఆఎంఎల్ కానీ సంథింగ్ ఎవరో చూసుకుంటారు అనుకుంటారు. అంటే మీరు చేస్తారని చెప్పేసి ఎవరు అనుకోరు. అవన్నీ తెలిస్తే ఈ మాటలు మాట్లాడారు. ఏ మాటలు అంటే చాలా మంది అంటే పోలీసులు తప్పుగా అనుకోవద్దు, అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా కాబట్టి, అంటే పోలీస్ కుక్కలు అంటారు, పోలీస్ మామలు అంటారు, అరే మీ మామలు పోతురు అని చెప్పేసి ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ ఇట్లా అనుకుంటా ఉంటారు. సో అట్లాంటి మాటలకి ఇప్పుడు మీరు చెప్పేదానికి అసలు పొంతన అసలు ఊహించుకోలేకపోతున్నా. అంటే ఇంత కష్టపడే వాళ్ళనా ఇట్లా అంటారు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అనేటోళ్ళది ఎట్లుంటుంది అంటే శివ, ఇప్పుడు ఒక కంప్లైంట్లో ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చినప్పుడు ఒకరి తప్పు ఉంటుంది, ఒకరిని బెదిరిస్తాం. ఎవరినైతే తప్పున్నోని బెదిరిస్తామో ఆ పర్సన్ నెగిటివ్ ఆరా క్రియేట్ చేస్తాడు. ఓకే. నెగిటివ్ ఆరా ఆ పర్సన్ అంటాడు, క్లియర్గా అంటాడు, అది అన్నదే వైరల్ అవుతుంది. ఇవాళ రేపు ఆ మంచోళ్ళు అన్నది ఎవరిని వైరల్ చేయరు. ఒక్క బూతు తిట్టినాం అనుకో ఆ బ్యాక్గ్రౌండ్లో బూతు 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 అని వస్తుంది చూడు, అట్లా మొత్తం అది వైరల్ అయిపోతుంటుంది. మంచిది చాలా తక్కువ అంటే చాలా తక్కువ సర్క్యులేట్ అవుతుంది. నెగిటివ్ అనుకో అందులో జెన్యూనిటీ ఉందా లేదా సెకండరీ థింగ్, ఒక మాట బయటకు వచ్చిందంటే దాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో నెగిటివ్ ఉంటుంది. ఎందుకు ఉండదు? నెగిటివిటీ ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ దాంట్లో తిట్టేటోళ్ళని, గవర్నమెంట్ డాక్టర్స్ దాంట్లో తిట్టేటోళ్ళని తిడుతూనే ఉంటారు. వేరే డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోకి పోయినా కానీ ప్రతి దాంట్లో తిట్టేటోళ్ళు తిడుతూనే ఉంటారు, మెచ్చుకుంటారు. మా దాంట్లో దరిద్రం ఏంటంటే పోలీసు వాళ్ళు ఏదైనా వేరే ఆఫీస్లో అనుకో ఆ పర్సన్ అంటారు, మా దాంట్లో పోలీసు వాళ్ళు. ఇవన్నీ విన్నప్పుడు ఫ్యామిలీ కూడా బాగా ఇబ్బంది పడుతుంటుంది, కానీ ఇంకేం చేయలేం. ఓకే. అంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత ఎవరైనా అరే పోలీస్ జాబ్ ఎందుకు రాదు ఇది అని చెప్పేసి అనడం కానీ చులకన చూడడం కానీ ఇట్లా చేసిరు. మమ్మీతోటే అన్నారు. ఏమన్నారంటే ఏగా కానిస్టేబుల్ జాబ్ ఏం చేస్తాను, నా దగ్గర డ్రైవర్ని పెట్టు అని అన్నొక్కళ్ళు. ఒక పర్సన్ మమ్మీతోటే అన్నాడు, నా దగ్గర డ్రైవింగ్కి పెట్టు, నేను ఇస్తా శాలరీ. కానిస్టేబుల్ ఏం చేస్తాడని. ఇప్పుడు ఆయన ఏం చేస్తాను? అడదకి తిరుగుతాడు అంతే. అంతేనా? అంతే. ఎప్పుడైనా మాట్లాడతాడు. అది అని మర్చిపోయింది ఆయన. కానీ విన్న మమ్మీ అట్లే ఉంది. ఇప్పుడు మనం గుర్తు చేస్తున్నాంగా. ఆయన గుర్తుందో లేదో కూడా తెలియదు, కానీ మమ్మీ ఇప్పటికి కూడా ఇట్లా అన్నాడు బెటా అని కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుంది. సరే ఏం కాదులే మమ్మీ, ఏదన్నా మన మంచికి అన్నట్టు. ఇంకా ఒక పర్సన్ అన్నాడు అనేది మమ్మీ చెప్పి బాధపడుతుంటుంది. ఓకే. అంటే ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అసలు? డిపెండ్స్ ఆన్ ద ఎవిడెన్స్ కలెక్షన్. కొన్ని సందర్భాలలో ఎవిడెన్స్ దొరుకుతుంది, కొన్ని సందర్భాలలో ఎవిడెన్స్ దొరకదు. ఇంత టైంలో ఎవిడెన్స్ దొరుకుతుంది, మ్యాక్సిమం తొందరగా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని సందర్భాలలో సోర్స్ దొరకకపోతే దానికోసం డిలే అవుతుంటుంది. ఇంత పర్టికులర్ టైంలో క్లోజ్ చేస్తారని ఏ కేసుని కూడా చెప్పలేము. ఏ కేసు ఏ టైంలో ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. కొన్ని సూసైడ్ అనుకుంటాం, ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది మర్డర్ అని తెలుస్తుంది. ఆ మర్డర్ చేసింది ఎవరైనా తెలియాలంటే అది ఇంటి దొంగనా బయట దొంగనా తెలియాలా. ఓకే. అంటే ఇట్లాంటివి ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఏదైనా 2 అంటే ఎగ్జాంపుల్ చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ చేసినాయి. ఒకటి పోక్సో కేసు ఉంది. ఓకే. ఒక పోక్సో కేసులో ఏముందంటే ఆ అబ్బాయి 7 years మిస్సింగ్ కేసు. ఓకే. అయితే ఏమైంది అంటే ఆ పిల్లోడు ఇక్కడనే చిలుకూరు దగ్గర క్వార్టర్స్లో ఉంటాడు. ఆ పక్కనే ఒక పిల్లోడు ఉంటాడు. వీళ్ళ ఇంటి ఫ్యామిలీ తోటి మంచి ర్యాపో మెయింటైన్ చేస్తాడు అన్నలాగా. సో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు బయటికి వెళ్ళారు, పనికి వెళ్ళారు. వీడేం చేసిండు, ఆ పిల్లోడికి బిస్కెట్ ఆశ చూపెట్టిండు, చాక్లెట్ బిస్కెట్ ఆశ చూపెట్టి అవే క్వార్టర్స్లో పైకి తీసుకొని పోయిండు. పైకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లోడితో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిండు. వీడు మేలే, ఆ బాబు మేలే అయినా కానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిండు. ఆ పిల్లోడు నొప్పితోటి ఏడవడం స్టార్ట్ చేసిండు.
వాడు భయపడి ఏం చేసిండు, ఆ పిల్లోని చంపి ఆడనే ఉన్న సింథటిక్ ట్యాంక్లో వేసేసిండు. పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసిండు. వాటర్ ట్యాంక్లో వేసిన తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చేసి బాబు లేడు అన్నట్టు వీళ్ళు ఇంట్లో పిల్లోడు ఏది ఎక్కడ పోయినా మొత్తం ఎత్తుకుతున్నారు. ఎత్తుంటే ఏం తెలియనట్టే వచ్చి అందరితో పడరే ఎక్కడ పోయినా ఎత్తుకిన ట్యాగ్ చేస్తుండు. ఎత్తుకిన ట్యాగ్ చేస్తుంటే ఇంకా అందరి కోసం ఎత్తుకుతుంటే డౌట్ వచ్చింది. ఇంకా చూసిన తర్వాత మిస్సింగ్ కేసు ట్రేస్ అవుట్ అయితే లేదు ఏంది అని మొత్తం ఎదుగుతుంటే ఫైనలీ డెడ్ బాడీ ఫౌండ్ అయింది. అయితే చిన్న లూప్ దొరికింది, ఈ పిల్లోన్తో వీడు పోయిండు అనేది ఒక చిన్న హింట్ దొరికింది. తర్వాత ఇంట్రోగేట్ చేస్తే ఇది జరిగింది అని ఆయన కన్ఫెషన్ చేసిండు, చేసిన నేనే ఇది అని. అది కేసు ఒక 7-8 years అంటే రిమాండ్ పోయి వచ్చిండు, బెయిల్ మీద బయటకు వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ ట్రయల్ కొట్లాడాలి. ఫస్ట్ పోగానే జైలు, చాలామంది ఏమనుకుంటారు అంటే శివ జైలుకి పోతారు, రిమాండ్ చేస్తారు కదా, రిమాండ్ చేసినప్పుడు జైలుకి పోగానే జైలుకి వెళ్ళిపోయింది ఇంకా రాడు ఇంకా బయటకు అనుకుంటారు. రిమాండ్ పీరియడ్కి ఏమంటారు కన్విక్షన్కి తేడా తెలియదు. రిమాండ్ పీరియడ్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక నేరం చేసినప్పుడు నీకు కొన్ని రోజులు రిమాండ్ విధిస్తుంది కోర్టు, తర్వాత బయటికి పంపిస్తుంది. 14 days అని చెప్పేసి రిమాండ్ అంటారు. 14 days రిమాండ్. ఆ 14 days కొన్ని సందర్భాలలో మళ్ళీ ఒక 14 days ఎక్స్టెండ్ అయ్యి అట్లా 2 months కానీ 3 months కానీ ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారు 3 monthsలోనే బయటకు వచ్చేసారు, 2 monthsలోనే బయటకు వచ్చేసారు, పైసలు వాడి బయటకు వచ్చేసారు అది అంటారు. అవును, కోర్టు ఇస్తుంది, నీకు బెయిల్ ఇస్తుంది, కోర్టు వదిలేదు, నీకు బెయిల్ ఇస్తుంది. నీ దిక్కు తప్పు ఉందా లేదా నువ్వు ప్రూవ్ చేసుకో, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. నువ్వు తప్పు చెయ్యకపోతే నువ్వు ప్రూవ్ చేసుకొని ఒక అవకాశం నీకు ఇస్తుంది. సో అప్పుడు నువ్వు అది ప్రూవ్ చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తే తర్వాత కేసు ట్రయల్ కొట్లాడుతుంటావు. యువతల దిక్కు అవతల దిక్కు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆ సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలు అన్నీ ప్రూవ్ చేసుకొని ఒకవేళ నీది తప్పు అంటే అప్పుడు కన్విక్షన్ ఇస్తుంది. ఆ కన్విక్షన్ వేసినప్పుడు నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. 20 years వేస్తారా, 14 years వేస్తారా, 7 years వేస్తారా, నువ్వు చేసిన నేరాన్ని బట్టి. ఒకవేళ నువ్వు నేరం చేసినావని ప్రూవ్ అయితే జైలు అప్పుడు వేస్తుంది. చాలా మంది తెలియక ఏమందంటే వాడు 1 రోజులే పోయిండు వచ్చేసిండు బయటికి, 15 రోజులే పోయిండు బయటకు వచ్చేసిండు, ఏం కోర్టో ఏం జైలు. ఎగ్జాంపుల్ మనం చెప్పుంటే ఇప్పుడు రాజ్ కుమార్ కేసు దగ్గరనే నేను వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది, అంటే పక్కన ఉన్న ఫ్యామిలీస్ తోటి వాళ్ళతోటి. సో ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో ఆయన వాళ్ళ వైఫ్తో అన్నాడంట, అంటే రీసెంట్గా వైష్ణవి అనే అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ చంపడం జరిగింది. సో ఈ రాజ్ కుమార్ అన్నాడంట వాళ్ళ భార్యతో, అంటే వైష్ణవిని చంపిండు, వాళ్ళ హస్బెండ్ 3 నెలలు ఉంటాడు బయటకు వస్తాడు, వాడినే ఏం బీకలేకపోతుంది గవర్నమెంట్, నన్నేం బీకుతుంది నిన్ను చంపేస్తా అని చెప్పేసి అన్నాడంట. అంటే ఈ 3 months అనేది ఏంది అసలు, అంటే ఇది రిమాండ్ పీరియడ్. రిమాండ్ పీరియడ్లో జైల్లో ఉంటాడు, తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. బెయిల్ మీద వచ్చిన మనిషి రిలీజ్ అయినట్టు కాదు. నువ్వు మళ్ళీ కేసు కొట్లాడాలి, కేసు ట్రయల్కి వస్తుంది, దీని కోర్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది నువ్వు అప్పుడే 2 నెలలు ఇట్లా బయటకు వచ్చిండు అనేది మాట్లాడతారు. రిమాండ్ పీరియడ్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ కేసు కొట్లాడతారు. వాళ్ళ అడ్వకేట్ ఉంటాడు, యువతల్లి గవర్నమెంట్లో ప్లీడర్, మన ప్రాసిక్యూటర్ ఉంటారు, పీపీ సార్ ఉంటారు, లేదా వీళ్ళు కేసు కొట్లాడిన తర్వాత మన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు శిక్ష పడుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల లోపలికి పోతావు అనేది అప్పుడు ప్రూవ్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి ఎన్ని ఆధారాలు ఉన్నా కానీ అంటే కోర్టుకి వెళ్తే మాత్రం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అని అంటారు. అంటే ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది, అంటే కొన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి శివ. కోర్టుకి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ డేట్ తీసుకుంటుంటాడు. కొన్ని సందర్భాలలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మాకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం డేట్ అని అవతల అడ్వకేట్ కానీ యువతల కానీ ఇంకొంచెం దాని కేసుని స్ట్రాంగ్ చేసే ప్రయత్నంలో కొంచెం డేట్స్ తీసుకొని వాళ్ళే ప్రొలాంగ్ చేస్తుంటారు. దేదని యువతల దిక్కోలు కానీ అవతల దిక్కొని ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, దానికి కొంచెం కావాలి అన్నప్పుడు కొంచెం డిలే అవుతుంటుంది. ఒకసారి ఏదన్నా ఎవిడెన్స్ దగ్గర కొంచెం డిస్టర్బ్ అయినా కానీ ఎవరన్నా దీంట్లో ఇది కరెక్ట్ కాదు అని ఒక పిటిషన్ వేసారు అనుకో, ఆ పిటిషన్ ఎంక్వైరీ వేరే దగ్గర అవుతుంది, మళ్ళీ అది క్లియర్ అయ్యి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇట్లాంటివి క్రిమినల్ ఎంపీ అంటారు, క్రిమినల్ ఎంపీ ఒకటి వేస్తారు పిటిషన్, దాన్ని ఎంక్వైరీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో కోర్టులో జరిగే థింగ్స్ బయట వాళ్ళకి ఎవరు తెలియదు, ఎందుకు డిలే అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటారు, కానీ చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే లైవ్గా మేము అడ్వకేట్స్ని మా తరఫు నుంచి ఇట్లా చూస్తుంటాం కదా, ఏం జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంటుంది. పబ్లిక్ దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇది అవుతుందా అనుకుంటారు, నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి ఏంటంటే ఏదో జరిగిపోతుంది, ఏదో చేసేస్తారు అన్న ఒక నీటి వారాలకు వెళ్ళిపోతుంటారు. ఓకే, అంటే ఈ పోక్సో కేసు అనేది ఈ మధ్య బాగా వినిపిస్తూ ఉంది. అసలు పోక్సో కేసు అంటే ఏంటి అసలు? పోక్సో కేసు అంటే మైనర్ పిల్లల పట్ల జరిగేటటువంటి చర్యలు, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. ఓకే,
చిన్నపిల్లల్ని ఒక సెక్షువల్ అఫెన్స్ నుంచి కాపాడేటువంటి ఒక చట్టం. సో చాలామంది ఏంటంటే పోక్సో కేసు పెట్టగానే జైలుకి పంపించేసేయాలి, జైలుకి పంపించేసేయాలి అని. చాలా మటుకు తెలియదు ఏంటంటే పోక్సో అనేది ఒక చట్టం. చట్టంలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల్ని చెంపతోటి ఇట్లా ఇట్లా చాక్లెట్ చేయడం, ఇట్లా ఇట్లా పట్టుకుంటారు. దీనికి జైలుకి పంపించి 20 ఏళ్ళు జైలు వేసే శిక్ష ఓకేనా? రేప్ చేసిండు, దీనికి ఒకటే శిక్ష ఉంటుందా? లేదు కదా. సో ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ డౌట్ నాకు, అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లని ఇట్లా పట్టుకున్నా కానీ అది కేసు పెట్టొచ్చా? చిన్నపిల్లల్ని మైనర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఉంటుంది కదా. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేసిండు అన్న మనకి ఏ మాత్రం డౌట్ వచ్చినా కానీ ఆ పాప ఇబ్బంది పడ్డది, ఈ పాప భయపడి సరెండర్ అయ్యింది, ఏదైనా బాడీ పార్ట్స్ కానీ ఇక్కడ టచ్ చేస్తున్నాను ఇట్లాంటివి అని అనుకోండి. సో వీటన్నిటి కూడా కేసు చేస్తారు. ఓకే. సో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఒకవేళ తెలిసి తెలియక ఒక చిన్న తప్పు చేసిండు అనుకుందాం, చిన్న తెలిసి తెలియక చేసిన దాంట్లో కొన్ని మైనర్ కేసెస్ ఉంటాయి, దాంట్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పోక్సో దాంట్లో తెలిసి తెలియక చేసే దాంట్లో కొన్ని నన్ను బూతులు తిట్టిండు, మైనర్ పాపని బూతులు తిట్టిండు, లేదా చేయి పట్టుకున్నాడు. సో దీంట్లో కొన్ని సెక్షన్స్కి కొన్నిట్లల్లో ఈ సెక్షన్స్కి ఉంటాయి అనేది, కొన్ని సెక్షన్స్కి స్టేషన్ బెయిల్ ఇచ్చే ఛాన్సెస్ అవకాశం మనకు కోర్టు కల్పించింది. సో అన్ని సెక్షన్స్కి బెయిల్ వేయాలంటే మా పాపని సీరియస్గా చూసిండు అన్నా కానీ జైలుకి పంపించాలి అనేది కాదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఐపీసీ ఎట్లాంటిది, ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది. ఇప్పుడు బిఎన్ఏ, బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్, బిఎస్సి ఇవి వచ్చినాయి అన్నమాట. సో ఇట్లా దీంట్లో ఏంటంటే ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క శిక్ష. అట్లనే పోక్సోలో కూడా మల్టిపుల్ సెక్షన్స్ ఉంటాయి. సో నువ్వు చేసే చర్యని బట్టి నీకు ఎంత పనిష్మెంట్ ఉంటుంది, ఎంత పనిష్మెంట్ ఉన్న కేసెస్కి రిమాండ్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క అవగాహన ఉండాలి. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి న్యూడ్ వీడియోస్ పంపిస్తుంటారు, మైనర్ పిల్లలు ఫోన్ వాటలు వాళ్ళకి న్యూడ్ వీడియోస్ పంపించడం, అది కూడా తప్పే. దాట్ ఆల్సో కమ్స్ అండర్ పోక్సో. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి వీటి నుంచి కూడా మాకు టిప్ లైన్ కేసెస్ వస్తాయి. ఈ పర్సన్ పిల్లలకి ఇట్లాంటి న్యూడ్ వీడియోస్, చిన్నపిల్లల వీడియోస్ పంపినా తప్పే, చిన్న పిల్లలకి వీడియోస్ పంపినా తప్పే. దిస్ ఆల్ కమ్స్ అండర్ పోక్సోనే. ఓకే. సో ఇవన్నీ నువ్వు చేసే చర్య ఏ సెక్షన్ కింద అప్లికబుల్ అవుతుంది, దానికి శిక్ష ఎంత ఉంది, దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చా, రిమాండ్ చేయాలా, ఇవన్నీ ఆ చట్టంలో పొందుపరిచి ఉంటాయి. సో పోక్సో అనగానే ప్రతి పోక్సో కేసు అయింది రిమాండ్ ఎందుకు చేయలేదు, రిమాండ్ ఎందుకు. ఇంకోటి ఏంటంటే కంప్లైంట్ మనం రాయం. నువ్వు చెప్పే ప్రతి పదం నువ్వు ఏదైతే చెప్తావో పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను ఇది అన్నాడు, ఇది చేసిండు, ఇది ఏదైతే చెప్తావో అది కంప్లైంట్ మీద ఉంటుంది. నువ్వు చెప్పిన పాయింట్ని బట్టే సెక్షన్ సెండ్ ఓవర్ చేస్తారు. ఓకే. ఒకవేళ నువ్వు చెప్పిన పాయింట్కి తగ్గట్టు సెక్షన్ లేకపోతే జడ్జే పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, జడ్జి గారే తీసుకుంటారు. లేదా పీపీ గారు చెప్తారు మీరు ఈ సెక్షన్ ఎందుకు పెట్టలేదు, క్లియర్ వాళ్ళకి మేము వస్తుంది. సో పోక్సో విషయంలో కానీ, ఇట్ కమ్స్ టు ద లేడీస్ విషయం కానీ, ఫీమేల్స్ విషయానికి వస్తే, అమ్మాయిల విషయాల గురించి ఏదైనా విషయం కానీ ప్రతి పిన్ పాయింట్ని కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. మీరు కోర్ట్ సినిమాలో చూసి ఉంటారు, ఫీమేల్కి సంబంధించినటువంటి మైనర్ బాలిక కావచ్చు, పెద్ద కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడేది కూడా చాలా సీక్రెట్గా ఉంటుంది. ఒకవేళ అమ్మాయి ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందంటే అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా ఒక క్లోజ్డ్ ఎన్వలప్లో పోతాయి కోర్టుకి. ఎఫ్ఐఆర్లో కూడా అమ్మాయి పేరు ఉండదు, స్టేట్మెంట్స్లో కూడా అమ్మాయి పేరు ఉండదు. ఎక్స్ కానీ లేదా ఒక ఆల్ఫాబెట్ ఇస్తారు. అవన్నీ కూడా విక్టిమ్ కానీ విక్టిమ్ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా సీక్రెట్గా పెట్టి ఒక ఎన్వలప్లో కోర్టుకు పంపిస్తారు. అవి కూడా రివీల్ చేయడానికి లేదు, ఇంత జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ రివీల్ అవుతే ఇప్పుడు మీకు ఒక కేసులో విక్టిమ్ పేరు తెలిసింది, ఒక రేప్ కేసులో విక్టిమ్ పేరు తెలిసింది, మీరు కూడా ఆ పేరు రివీల్ చేయడానికి లేదు. ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగింది ఒక కేసు గురించి, అంటే పోక్సో కేసు, అంటే ఎంపీ గారు కొడుకుది ఒకటి అయింది. సో దాంట్లో వీడియోలు బయటకు వచ్చినాయి కదా, అమ్మాయి వీడియోలు బయటకు వచ్చినా కానీ వీడియోస్ అంటే వాటిని పబ్లిష్ చేస్తే మనకు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. షీ ఈజ్ ఎ మైనర్ గర్ల్, వెన్ ఇఫ్ యూ కాంట్ బ్లర్ ఫేస్, నీ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆ టైంలో ఎవరైతే యాంటీగా మాట్లాడి ఒక అమ్మాయి గురించి మాట్లాడారు వాళ్ళ మీద కూడా కేసెస్ అయినట్టు మీకు. సో యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్ ఎనీ విక్టిమ్ నేమ్ ఆర్ ఎల్స్ విక్టిమ్ ఫోటో ఆర్ ఎల్స్ విక్టిమ్ వీడియో. మీరు అవి తీసుకోవడానికి లేదు. యు ఆర్ నాట్ సపోజ్ టు పబ్లిష్ దెమ్. నాట్ ఓన్లీ ఇన్ ద మైనర్ కేసెస్, చిన్నపిల్లలు పోక్సో కేసెస్ అనే కాదు,
పెద్దవాళ్ళైనా కానీ లేడీస్ ఎవరైనా ఉంటే ఒకవేళ తను బాధితురాలు అయ్యి ఉంటే యు ఆర్ నాట్ సపోజ్ టు పబ్లిష్ ద ఫోటో ఆర్ ఎల్స్ డీటెయిల్స్. ఓకే. అది. సో ఇంకోటి ఈ పిట్టి కేసు అని చెప్పేసి అంటా ఉంటారు, అంటే ఏంది? పెట్టి కేసు అంటే చిన్న ఇప్పుడు రోడ్ల మీద సిగరెట్ తాగుతారు, అది పెట్టి కేసే. ఓకే. ఏమంటారు, చిన్న పక్కింటి వాళ్ళు తిట్టుకుంటుంటారు, ఓకే, అబ్యూజ్ చేసుకొని అట్లాంటి చిన్న థింగ్స్, ఇవన్నీ కూడా చిన్న థింగ్స్ ఏవైతే ఉంటే వాటిని పెట్టి కేసు అంటారు. ఓకే. అంటే చాలా మంది జనాలు ఏంటంటే సిల్లి రీజన్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెడతా ఉంటారు. అట్లాంటి ఏదైనా జరిగిందా, ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్? చాలా ఉంటాయి, అవి రోజుకు సిల్లీ కేసెస్ చాలా వస్తుంటాయి శివ. ఓకే, ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు నవ్వుకొని వేరే వాళ్ళకి చెప్పుకున్నాయి. పక్కింటి వాళ్ళు ఇంటి ముంగల చెత్త ఇది కామన్. ఓకే. చెత్త వేస్తారు, మా ఇంటి ముంగలకి చెత్త ఉడుస్తున్నారు అనే కంప్లైంట్. ఓకే. వాళ్ళకి అది పెద్ద థింగే. నువ్వు నా గిట్లకి ఎట్లు ఉడుస్తావు, నేను నీ ఆ గిట్ల గుడుస్తానే వాళ్ళకి పెద్ద థింగ్. బయట వాళ్ళు చూసే ఇప్పుడు అక్కడ వెళ్ళి మీరు పంచాయతీ తెంపాలా కంపల్సరీ. ఓకే. 100 కాల్ వచ్చిందంటే పక్కా ఆ కాల్కి రెస్పాండ్ కావాల్సిందే శివ. ఓకే. 100 కాల్ వచ్చింది అనుకో, పక్కా కాల్కి రెస్పాండ్ కావాలి, అక్కడికి వెళ్ళి వాట్ ఈస్ ద సిచ్యువేషన్. కొన్ని సందర్భాలల్లో అది ఎప్పుడో జరిగిన థింగ్ అయ్యి ఇప్పుడు కంప్లైంట్ చేస్తారు అనుకో, అప్పుడు స్టేషన్కి రండి, మీరు రిటర్న్ కంప్లైంట్ ఇద్దరు, ఇప్పుడు అక్కడ ఏం అఫెన్స్ లేదు కదా అన్నట్టు, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతలేదు కదా, ఇంతకుముందు జరిగిందో వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తాం. అప్పుడు వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తే ఆ పిటిషన్ ఎంక్వైరీ చేస్తాం. ఓకే. ఆన్ స్పాట్లో ఏదైనా ఇష్యూ జరుగుతుంది అంటే అప్పుడు దానికి సంబంధించిన ఎంక్వైరీకి వెళ్తాం. చిన్న థింగ్ అయినా కానీ మీరు కొన్ని చూసి ఉంటారు, బీర్ బాటిల్లో తెస్తలేరు, మాకు బీర్ బాటిల్ తెచ్చి, అవన్నీ థింగ్స్, అవన్నీ సిల్లీ థింగ్స్, అవన్నీ తాగిన మత్తులు ఏవో పిచ్చి థింగ్స్ అన్నీ ఉంటాయి. అయితే ఏదైనా కేసు ట్విస్టుల మీద ట్విస్టులో జరిగిన కేసు ఏదైనా ఉందా? అంటే మా ఒక ఆధారం దొరకంగానే ఇదానంగానే మళ్ళీ ఇంకో ఆధారం దొరకగానే అది మొత్తం ట్విస్ట్ అయిపోవడం, ఇంకో ట్విస్ట్, అట్లా ట్విస్టుల మీద ట్విస్ట్లో ఉన్న కేసు అట్లాంటివి ఉంటే కానీ రివీల్ చేయలేము. నార్మల్గా చెప్పండి అంతే. అంటే అవి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? అంటే ఒక 3rd స్టేజ్ వరకు చెప్పండి, అంటే ట్విస్టులు బాగానే ఉంటాయి కదా. తెలిసి ఇంకా ఓకే, నార్మల్గా చెప్పొచ్చు కదా. అంటే జనరల్గా ఒక ట్విస్ట్లో ఏంటంటే, ఇందాక నీకు ఒక చెప్పిన కదా కేసు, వాడు చంపేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు కాదంటే వాళ్ళ అక్క అనుకుంటే అక్కతోటి వెతుక్కుంటే తిరుగుతున్నాడు. ఓకే. బావ అనుకుంటే బావతోటి ఎత్తుక్కుంటే తిరుగుతున్నాడు. లాస్ట్కి ఏం తెలిసింది, నాకు ఈ స్టోరీ వద్దు, నాకు వేరే స్టోరీ వద్దేసే. ఓకే. అంటే ఇవన్నీ రివీల్ చేయొద్దు అన్నట్టు ఉంటుందా? అంటే అంటిల్ అన్లెస్ దాంట్లో కన్విక్షన్ వచ్చేంత వరకు కూడా మనం ఏం మాట్లాడద్దు. ఓకే. కన్విక్షన్ వచ్చిందంటే ఆ కేసు ప్రూవ్ అయింది, సో దాంట్లో జెన్యూనిటీ ఉంది, మనం మాట్లాడవచ్చు. కేసు ట్రయల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏ కేసు గురించి కూడా ఎక్కడ కూడా. ఇప్పుడు ఏదన్నా కేసు గురించి ఇంకా మీరు ఎవిడెన్స్ వెతుకుతున్నా ఏమైనా ఉన్నాయా? ప్రతి కేసులో ఉంటుంది. ఏదన్నా ఎన్ని ఇయర్స్ నుంచి ఎత్తుకుతున్న కేసు ఏదన్నా ఒకటి? ఇయర్స్ నుంచి లేదులే, అన్ని ఇయర్స్ నుంచి పెండింగ్ ఏది ఉంచారు. ఓకే. ఏదన్నా గ్రావిటీ వితిన్ 3 to 4 monthsలోనే అయిపోతుంది. మాక్సిమం 2 to 3 monthsలో కేసు ఛార్జ్షీట్ వేసేస్తారు మన వాళ్ళు, అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసి. కొన్ని సందర్భాలలో అక్యూజ్డ్ అబ్స్కాండింగ్ ఉంటే, ఇంకా ఎప్పుడో బయట కంట్రీస్కి వెళ్ళిపోయి అక్యూజ్డ్ ఉంటే ఆయన కోసం వెయిట్ చేయడం థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కేసెస్ అలా నేపాల్ వాళ్ళు ఈ మధ్య చాలా ఎక్కువ, నేపాల్ వాళ్ళు ఎక్కడైతే ఇండ్లలో పని చేస్తున్నారో అక్కడ రాబరీ చేయడం, వాళ్ళని కొట్టి, వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉండి కొట్టి తీసుకెళ్ళడం చాలా కేసెస్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు నేపాల్కి వెళ్ళిపోయి నేపాల్కి ఎక్కడ వెళ్తారా, వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి టైం ప్రాసెస్ ఉంటుంది. మాక్సిమం తొందరగా పట్టుకుంటారు. కొన్ని సందర్భాలలో 4-5 ఉంటే 1-2 దొరికినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళని అబ్స్కాండింగ్ చూపెట్టి ఛార్జ్షీట్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు దొరికిన తర్వాత ఛార్జ్షీట్ ఇస్తారు. అట్లా ఉంటుంది. ఓకే. అంటే షిఫ్ట్స్ ఉంటాయి కదా మీకు కూడా, సో ఏ షిఫ్ట్లో బెటర్ మీ డ్యూటీ? ఈ షిఫ్ట్ ఆ షిఫ్ట్ అని ఏమి ఉండదు శివ, వర్క్ ప్రెషర్, వర్క్ ఎట్లుంటుంది అనేది. కాకపోతే నైట్ డ్యూటీలో కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంటుంది, నిద్ర ఆపాలి కదా. ఇక ఎర్లీ మార్నింగ్ అవుతుంటే ఇంకా నిద్ర వచ్చేస్తుంటుంది, ఇంకా కొంచెం ఆ నైట్ డ్యూటీ కొంచెం హెటిక్ అనిపిస్తుంటుంది. అదృష్టవంతుడు ఎవరంటే ప్రశాంతంగా నైట్ పడుకున్నాడు. ఓకే. ప్రశాంతంగా నైట్ పడుకున్నాడంటే వాడికి ఏ రోగాలు దగ్గరికి రావు మ్యాక్సిమం. పొద్దున పూట డే ఎక్సర్సైజ్ అంటే డైలీ వర్క్ చేసుకుంటాం, ఒక దగ్గర కూర్చుంటే ఇంకా రోగాలు వస్తాయి. కానీ డైలీ వాళ్ళ వర్క్ చేసుకుని నైట్ ప్రశాంతంగా కంటిన్యూగా ఎవరైతే నిద్రపోతాడో అదృష్టవంతుడు. ఓకే. సో మొత్తానికైతే లైఫ్ హ్యాపీగా ఉంది ఇప్పుడు? చాలా గుడ్. ఓకే. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్నా? లేదు. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సో అంటే ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు పిల్లలు?
ఒక పాప ఒక బాబు. ఓకే. పాప ఇద్దరు చిన్న పిల్లలే. మ్మ్. మా కోడలు మాతో పాటే ఉంటుంది. ఓకే. మీతో రీల్స్ చేస్తూ ఉంటుంది. ఓకే. మా కోడలు ఇంకా మా ఫ్యామిలీకి షీఈ్ హార్ట్. ఓకే. మా ప్రపంచం మా కోడలు. దాని లేకపోతే వీఆర్ నథింగ్ అన్నట్టు ఉంటుంది. మా ఇంటి లక్ష్మీదేవి లాగా ఉంటుంది. అంటే సందడి మొత్తం ఇంట్లో లేదు, తనని చూస్తేనే ఒక హ్యాపీనెస్ మాకు. ఓకే. తన ఫేస్ చూస్తేనే హ్యాపీనెస్. సందడి ఏముండదు, కూర్చొని ఉంటుంది అంతే, ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. కానీ తనని చూస్తేనే ఒక పాజిటివ్ ఎనర్జీ. మా కోడలు అంటే మా బంగారం అనుకోవాలి. ఓకే. ఇంకా మా కూతురు అంటే ఇంక ఇంటి లక్ష్మీదేవి. అయితే ఏంటంటే పోలీసులు అంటే బూతులు తిడతారు, అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే ఇప్పుడు మీ పై అధికారుల నుంచి మీకు బూతులు ఏమైనా పడతాయా? ఎవరైనా తిడతారా? ఇప్పుడు లేదు శివ. ఓకే. ఒకప్పుడు ఉండే. ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎవరో ఒక్కళ్ళు ఉంటే మనం చెప్పలేము ఎక్కడైనా. కానీ ఎవ్రీ ఆఫీసర్ కూడా ఆల్మోస్ట్ మాట్లాడడానికి వచ్చినప్పుడు 90% ఆఫ్ ద ఆఫీసర్స్, ఈవెన్ దో హీఈస్ ఐపీఎస్ క్యాడర్ ఆల్సో, హీ రెస్పెక్ట్స్ అస్. మాకు గౌరవం ఇస్తాడు. ఏదైనా పిటిషన్ మీద పోయినాము, ఏదైనా మీటింగ్ పోయినామంటే జస్ట్ టేక్ యువర్ సీట్ అంటాడు. ఓకే. కూర్చొని మాట్లాడు, ఏంటి చెప్పు, ప్రాబ్లం ఏంటి. ఎవ్రీ వన్ వర్ అంత అప్డేటెడ్. అంటే ఆ చెడ్డీ పోలీసింగ్ ఉండే కదా ఒకప్పుడు, ఈ రజాకార్ జమానా పోలీసింగ్ అది పోయింది ఇప్పుడు. కాదు అంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇయ్యరు అనుకుంటా నాకు తెలిసి. అంటే కొంతమంది హై పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్ సో కానిస్టేబుల్లకి వీళ్ళకి ఇంటికెళ్ళి చికెన్ తీసుకెళ్ళి ఇంట్లో అవి ఇంట్లో ఇవి చేయి అని చెప్పేసి ఇంట్లో పనులు చేయించుకుంటారంట. అంటే వింటా ఉన్నాం, చూడలేదు. అవి వాస్తవాలా? ఇవి నా నాలెడ్జ్లో అంటే మనం కూడా వినే ఉంటాం, కానీ నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. వినే ఉంటాం కదా, విన్నాము. కాకపోతే నేను ఎప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు. మన స్టేషన్ ఉన్న కూడా ఎప్పుడు ఏం ఫేస్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఓకే. ఈ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తే మనం ఏం చేయలేదు. నేను ఫేస్ చేసాను ఎవరైనా చెప్తే దట్ అప్ టు దెమ్. బట్ నేను చూడలేదు దాన్ని. కాబట్టి నేను చూడనప్పుడు ఊహాగానాల్ని అవును అని మనం యూఆర్ నాట్ సపోజ్ టు ఊహాగానాలకి ప్రాణం పోయొద్దు మనం. దట్స్ నాట్ గుడ్ అని నా ఒపీనియన్. ఓకే. అంటే మీరు ఈ ఇన్వెస్టిగేషన్స్ కేసులు వస్తూ ఉంటాయి కదా, ఏదన్నా కేసు గురించి తెలుసుకున్న తర్వాత ఎమోషనల్గా ఫీల్ అయినది ఏదన్నా కేసు ఉందా? ఎమోషనల్గా మర్చిపోతాం శివ. చాలా ఉంటాయి కేసెస్. చాలా అంటే చాలా. కొన్ని సందర్భాలల్లో ఏమంటారు, మొన్న నేను లేను లైవ్ అంటే మా పిఎస్కి సంబంధించింది కాదు. ఒక దగ్గర కూర్చుంటే బస్ స్టాప్లో మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే ఆ పాప ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చింది. చిన్న పాప, షీజ్ అబౌట్ 8-9 years ఉంటుంది. పాప పారిపోయి వచ్చిన తర్వాత బస్ స్టాప్లో కూర్చున్న తర్వాత వాళ్ళ మామ వచ్చిండు. ఆడికి ఒక అతను ఫోన్ తీసుకొని వాళ్ళ మామ వచ్చిండు. ఫోన్ చేస్తే మామ వచ్చిన తర్వాత ఏమైంది బేటా అంటే, వాళ్ళ మమ్మీ చనిపోయింది, వాళ్ళ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ పాపని కొట్టింది శివ. ఆమె ఒంటి నిండా వాతలే, భయపడి పారిపోయి వచ్చింది. ఆ పాపను చూస్తే వాస్తవానికి కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. చిన్న పాప, చాలా క్యూట్గా ఉంది. 8 years అంటే 3rd class 4th class. చాలా క్యూట్ అంటే చాలా క్యూట్ ఉంది పాప. వైట్ స్కిన్ టోన్, ఇట్లా దెబ్బలు కనిపిస్తున్నాయి. బాధ అనిపించింది. ఆ పాప ఎక్కడైతే ఆ పాపను కొట్టిరో ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు మీరు కంప్లైంట్ చేయండి, తర్వాత సంగతి ఏదైతే ఉంటుంది నా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని నా ఫోన్ నెంబర్ ఇచ్చిన. పోతే వాళ్ళ స్టేషన్కి అయితే వెళ్ళి ఉంటారు, కానీ నాకైతే ఏం కాల్ రాలే. ఇట్లాంటి థింగ్స్ చాలా ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కొంతమంది ముసలోళ్ళు, మొన్న అన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏంటంటే శివ, బాధ అనిపించే థింగ్, పోలీస్ స్టేషన్కి పేరెంట్స్ వస్తారు ముసలోళ్ళు. నేను ఎందుకు అన్నం పెడతా. ఓకే. పిల్లలు మొన్న రీసెంట్గా ఒకటి థింగ్, నేను అన్నం పెట్టాను కానీ ప్రాపర్టీ మా పేరు మీద రాయాలనే పంచాయత్. నాకేం పెట్టింది, నా మొత్తం వానికి పెట్టింది, వీనికి పెట్టింది, ఇదే పంచాయత్. అరే వాళ్ళు ఏమడుతురు, అన్నం. మీరు వండుకునే దాంట్లో దోషుడు బియ్యం ఎక్కువ వస్తే వాళ్ళకి అన్నం అవుతుంది, కానీ అలాని యాక్సెప్ట్ చేయడానికి అవుతలేదు. ఇట్లాంటివి చూసినప్పుడు పోలీస్ స్టేషన్ అందరు తిడతారు. అలాని సిగ్గుందా అలా పేరెంట్స్ని చూసుకోకుండా ఏంది ఆస్తుల కోసం అంటే, మాకేం చేయలేదు ఆమె, మీకేం తెలుసు, ఏమింది చేస్తుంది, నిన్ను అన్నది సరిపోదా, ఏం చేయండి నువ్వు గాడిదిలా ఇంత పెద్దగా అయినావు కదా. చిన్నపిల్లల్ని నడుకొచ్చి చదువుకొని మాన తెలివానికి వచ్చి అంతవరకు ఒక పిల్లోని ఎట్లా కాపాడాలో నా వైఫ్కి చూశాను నేను. తను ఎవ్రీ సెకండ్ పిల్లల్ని ఇట్లా, మనది ఏముంటుంది బయట దేశం మీద తిరిగేసి వస్తాం, నైట్ ఇంటికి ఒకసారి అలసిపోయి ఉంటాం, కానీ బేబీని 24/7
24/7 కాపాడుతుంటుంది. ఏ టైంకి తినబెట్టాలి, ఎంత తినబెట్టాలి, పాలు ఎప్పుడు ఇవ్వాలి, నిద్రలు అలారాలు పెట్టుకొని లేస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. 24/7 పాపని ఇప్పటికీ ఎవ్రీడే మార్నింగ్ తిన్నరా లేదా బలవంతంగా కొట్టి తినిపిస్తారు, తిట్టి తినిపిస్తుంటారు, ముద్దాడి తినిపిస్తుంటారు. వాళ్ళకి తినే ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు చేసేంత కేర్ నాకు తన వాల్యూ తెలిసి వచ్చింది వాస్తవానికి. అట్లాంటిది నాకేం చేయలేదంటే నీకు ఏం చెయ్యాలి ఇంకా, అవునా కాదా? ఇక ఆస్తులు ఇస్తేనే చేసినట్ట, మరి నువ్వేం సపర్లు కొట్టేటోన్వా, వేస్ట్ కానువా, చేత కాదా, అవునా కాదు? సో లాస్ట్కి ఏమైంది, తీసుకుపోయారా లేకుంటే ఇక బయటికి వెళ్ళి పంచాయతీ పెద్ద మనుషులు వచ్చి మేము మాట్లాడతాం పంచాయతీ అని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఊర్లల్లో కదా, ఇక ఊర్లలో మ్యాక్సిమం పంచాయతీ పెద్ద మనుషులు మాట్లాడతారు, మేము తీసుకుపోతుంటారు. ఇక తెగకపోతే కంప్లైంట్ చేస్తారు ఇంకా. ఓకే. సో అంటే మీ ఆఫీసర్స్ ఏమంటారు మీ రీల్స్ చూసి? అంటే ఫస్ట్ రీల్ అయినప్పుడు, అంటే ఫస్ట్ రీల్ చూసి ఎవరన్నా పిలిచి ఏంది రీల్స్ అని అనడం కానీ ఎవరన్నారు అట్లా? ఓకే, ఎవరన్నారు? ఎంకరేజ్ చేస్తారు. బాగుంది శ్రవణ్, డాన్స్ బాగుంది, బాగా చేస్తున్నావు, యాక్టింగ్ బాగా చేస్తున్నావు, డాన్స్ బాగా చేస్తున్నాం. ఓకే. మా ఫ్యామిలీ మీ ఫ్యాన్స్ అబ్బా. కొంతమంది సార్ వాళ్ళు ఫోన్ చేసి, అరే మా ఫ్యామిలీ నీకు ఒకసారి లంచ్కి ఇన్వైట్ చేస్తారు అబ్బా, వచ్చి తినేసిపో ఒకసారి, మా వాళ్ళు నీ ఫ్యాన్స్ ఉన్నారు అని సార్లు కూడా అడుగుతాడు. మా పాప నీతో రీల్ చేస్తుంది అంట శ్రవణ్, ఒక్కసారి రా అని సార్ వాళ్ళు అడిగేటోళ్ళు ఉంటారు. ఓకే. అంటే ఆ జమానా పోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్ని చూస్తే అన్డైజెస్టెడ్ థింగ్స్ ఉంటుండే ఆఫీసర్లకి, ఇప్పుడు అట్లా లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేయకపోతే చాలు. ఓకే. నువ్వు తప్పు చేయకుండా నువ్వు పాజిటివ్ ఇమేజ్ జనరేట్ చేస్తే చాలు, నువ్వు హ్యాపీగా ఉన్నావా. పోలీసులలో ఇప్పుడు జనరల్గా నా వీడియోస్ చూసి ఉంటావు, దాంట్లో నీకు ఇక్కడ నెగిటివ్ ఏమన్నా లేదు. సో అట్లా నెగిటివ్ కాకుండా ఒక పోలీస్ పర్సన్ మంచిగా చేస్తున్నాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు, బాగా చేస్తున్నాడు, ఎనర్జీగా, మల్టీ టాలెంటెడ్ ఉన్నారు అనే థింగ్స్ ఉంటాయి కదా. సో ఆఫీసర్స్ ఎవరు కూడా నన్ను దే ఆర్ నాట్ అగైనెస్ట్ టు మీ. వాళ్ళు నువ్వు ఎంజాయ్ చెయ్యి, డ్యూటీలు ఉన్నంతసేపు డ్యూటీ చెయ్యి. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు శివ, ఎట్లా అంటే నీకెందుకురా, ఒకళ్ళిద్దరు ఉంటారు, నోటికొకటి కూడా, డ్యూటీ చేసుకోక నీకెందుకురా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ నీకెందుకు, డ్యూటీ చేసుకోక ముందు డ్యూటీ చేయంటారు. చూడమంటుండ్రు, నాకు అనిపిస్తుంది నువ్వేమి ఇండియాకి వరల్డ్ కప్ దేనికి వచ్చినావు ఇన్స్టాగ్రామ్లోకి, నువ్వు వచ్చింది అందుకే కదా. ఇక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇక పోలీస్ స్టేషన్లోనే ఉండాలి, ఇక పెళ్ళాం పిల్లలు లైఫ్ ఏమి ఉండదు, ఇక పోలీసు వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్లోనే ఉండాలి, వేరే లైఫ్ ఉండొద్దు. ఇక కొంతమంది డాక్టర్లు రీల్ చేస్తే నువ్వు పోయి డాక్టర్ జాబ్ చేసుకో, నీకెందుకు రీల్స్ అంటే, ఇక డాక్టర్ అంటే హాస్పిటల్లోనే ఉండాలి, పెళ్ళాం పిల్లలు ఎవరంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నా ప్రొఫెషన్లో ఉండాలి, వేరేది ఉండొద్దు. ఇక అక్కడ తాళం వేసుకుని ఉండాలి, హాస్పిటల్ ఉంటే లోపల తాళం వేసుకుని ఉండాలి, పోలీస్ ఉంటే లోపల తాళం వేసుకుని ఉండాలి, కానీ వేరే వరల్డ్ ఉంటుంది అన్న నాలెడ్జ్. చాలామంది సార్ మీరు పోలీస్ అయ్యి కూడా మంచి టైం తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు, చాలా పాజిటివ్. కొంతమంది నెగిటివ్ ఉంటారు, పోయి నువ్వు నీ జాబ్ నువ్వు చేసుకో, నా జాబ్ నేనే చేసుకుంటా, వెళ్ళి నేను జాబ్ చేయకుండా ఈ పనులని చేస్తే ముందే నన్ను తీసి పాడేస్తారు, అవునా కాదు? నా జాబ్ టైంలో నేను చేసుకుంటా, నా పర్సనల్ టైంలో నేను హ్యాపీగా ఉంటా, దట్స్ మై థింగ్, అవునా కాదు? ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఈ క్వశ్చన్. ఎప్పుడైనా అంటే చాలామంది మిస్టేక్స్ చేస్తాము, సో ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు పక్క చేస్తారు. ఏదైనా మిస్టేక్ చేసి ఈరోజు ఆఫీస్కి అదే స్టేషన్కి వెళ్ళాలంటే సార్ ఏమంటాడు అని చెప్పేసి భయపడిన రోజు ఉందా? మిస్టేక్ చేయడం అనేది ఏముండదు, కానీ అదే భయపడిన రోజు అంటే ఈరోజు వెళ్తే ఎస్ఐ ఏమంటాడు, సిఏ ఏమంటాడు అని ఇట్లా సంథింగ్ అంటే అట్లాంటి చాలా ఉంటాయి శివ. ఓకే. కొన్ని సందర్భాలలో కొన్ని పనులు కావు, వాళ్ళు చెప్పిన పనులు కావు. సార్ ఇది కంప్లీట్ చేసుకున్నా అంటే అది అంత తొందరగా అయ్యే పని కాదు. సార్కి పైనుంచి ప్రెషర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ హయ్యర్ అఫీషియల్స్ నుంచి కింది వరకు. పైన సార్ ప్రెషర్ చేస్తుంటే ఆయన కూడా ప్రెషర్ ఉంది, సో కింది వరకు ఆ ప్రెషర్స్ వస్తూనే ఉంటాయి. సో అది వన్ డేలో కాని పని అయినప్పుడు కాలేదు అని చెప్పడానికి కూడా ధైర్యం సరిపోదు. సార్ నెక్స్ట్ రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, కొంచెం టైం ఏంటి సార్, ఏం చేస్తురా మీరు, నాకు అవుతుంది, మీరు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ అని సార్ చేస్తాం సార్, ఈడ భయపడి ఉంటుంది. కానీ వర్క్ డిలే అవుతుంటుంది, కొన్ని సందర్భాలు తొందరగా అయ్యే పనులు ఉండవు. సో ఆ టైంలో కొంచెం భయపడి ఉండాల్సి వస్తుంది. అంటే ఏదైనా పని లేట్ అవుతుంది అనుకున్న తొందరగా అయింది ఏదైనా ఉందా? ఉంటాయి, అంటే కొన్నిట్లలో కొన్ని ఇన్వెస్టిగేషన్స్లలో దొరకదు, మనకి హింట్ దొరకదు, బాగుంది అనలాడుతున్న టైంలో హింట్ టక్మని దొరికింది అనుకో, ఓకే, అది తొందరగా అయిపోయిన పనే కదా. సో అట్లాంటివి చాలా ఉంటాయి. ఓకే. ఈ డాగ్స్కి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు అంటే మీరు అంటే అవి డిఫరెంట్ డాగ్స్ ఉంటాయి శివ. ఓకే. ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క నైజం ఉంటుంది. ఒక డాగ్ని ఆర్డిఎక్స్ ఏదైతే బాంబ్స్ ఉంటాయో వాటిని స్మెల్ చేయడానికి ట్రైన్ చేస్తారు. ఓకే. కొన్ని డాగ్స్ని ఇన్ నార్కోటిక్స్, గాంజా, అవి ఇవి
చేయడానికి. కొన్ని డాగ్స్ని స్నిఫింగ్ డాగ్స్, ఏంటంటే ఏదైనా లొకేషన్లో ఏదైనా క్లాత్ దొరికితే ఆ క్లాత్ని స్మెల్ చేయడము, ఆ బ్లడ్ని ఆ లొకేషన్లో స్మెల్ చేయించి. సో ఒక్కొక్క డాగ్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఆర్డిక్స్ ట్రైన్ చేసిన డాగ్ వేరేది దాని జోలికి పోదు. సో దానికి పర్టికులర్గా ఒక 4 ట్రైనర్స్ ఉంటారు, దానికి 24/7 దానికి దేఖ్భాల్ చేస్తూనే ఉంటారు. ఓకే. అండ్ ఒకవేళ అది ఆ డాగ్ ఇట్ ఏదైనా అచీవ్ చేస్తే డాగ్ కూడా మెడల్ ఇస్తారు. ఓకే. డాగ్ కూడా మంచి మంచి మెడల్స్ ఇస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అంటే ప్రమోషన్ రావాలి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అంటే 10 yearsకి వస్తుందా లేకుంటే 10 yearsకి వస్తుంది? యాక్చువల్లీ 6 yearsకి ఒక ప్రమోషన్ ఉండాలా. ఓకే. కానీ 18 years అవుతుంది ప్రమోషనే రాలేదు. మొన్న ట్రైనింగ్కి వెళ్ళినా. ఓకే. మొన్న 18 years తర్వాత ట్రైనింగ్కి వెళ్ళినా. ఇంకా ఇప్పుడు ప్రమోషన్ ఆర్డర్ రావాలి, వస్తే ఇంకా ప్లేస్. అంటే 6 yearsకి రావాల్సింది 18 yearsకి వస్తుందంటే ఏమన్నట్టు? ఏమన్నట్టు అంటే ఇంకా మనం దాని గురించి ఏం మాట్లాడలేము. డీల్ లేట్ అవుతుంది అంతే, ఇంకా లేట్ అవుతుంది. 6 years కాకపోతే 7-8 years లోపల రావాల్సిన దానిలలో కూడా ప్రమోషన్స్ లేటే ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే అంతమందికి ఒకటేసారి ప్రమోషన్ ఇస్తే గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది. అంత నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అంత నోటిఫికేషన్ ఇస్తే మొత్తం గవర్నమెంట్ మీద బర్డెన్ పడుతుంది. సో డిలే చేస్తుంటే గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గించుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారా, అది ఏం మనకు అంత దాని గురించి అంత లేదు. కానీ ఎందుకు అనేది మనం కూడా అడుగుతుంటాం, ప్రమోషన్స్ అడుగుతాం, కానీ వాళ్ళు ఇచ్చే టైంకే ఇంకా వేకెన్సీస్ని బట్టి కొన్ని సందర్భాలలో ఎట్లుంటుందంటే ప్రమోషన్స్ మా వాళ్ళకి తొందరగా వచ్చింది మాకెందుకు రాలేదని కొన్ని కేసెస్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తే దానివల్ల కొన్ని సంవత్సరాలు డిలే అవుతుంటుంది. ఇట్లా చాలా చాలా రీజన్స్ ఉంటాయి దాని వెనకాల. ఓకే. ఇంకా ఎందుకు రాలేదు అంటే ఇంకా మన దగ్గర. అయితే రీల్స్ ఏ టైంలో చేస్తారు ఎక్కువ? డాన్స్ వీడియోసే మ్యాక్సిమం. ఏ టైంలో చేస్తారు? నైట్ డ్యూటీ చేస్తాం కదా. ఓకే. నైట్ డ్యూటీ చేసిన తర్వాత మార్నింగ్ వచ్చి కొంచెం పడుకుంటాం, కొద్దిసేపు పడుకున్న తర్వాత నాకు మెయిన్గా డాన్స్ ఈవినింగ్ అవర్స్ లైటింగ్ బాగుంటుంది. ఓకే. ఈవినింగ్ 5 to 6, 4:30 to 5:36 మధ్యలో కొద్దిసేపు ఒక 1.5 hour లోపల ఎన్ని వీడియోస్ చేయగలుగుతామో అన్ని వీడియోస్ చేసేసుకొని ఒకటేసారి ఒక 5-6 వీడియోలు చేస్తా. ఓకే. డైలీ ఒకటి పోస్ట్ చేస్తా. రోజు చేసేది ఏమి ఉండదు. చాలా మంది నువ్వు రోజు వీడియోలు చేస్తా అంటే రోజు అడ టైం ఉంటుంది. రోజు ఒక 10 వీడియోలు 8 వీడియోలు చేసి అవి డ్రాఫ్ట్లో పెట్టుకొని రోజుకి ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటాం. వీక్లీ ఆఫ్ ఎప్పుడైనా ఒక 10 daysకి ఒక ఆఫ్ వచ్చింది అనుకో, ఈరోజు 24 hours చేస్తే నెక్స్ట్ వీక్లో ఒకసారి 24 hours ఆఫ్ వస్తుంది. ఆ రోజు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా తమ్ముడితో తినడానికి వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినప్పుడు కుదిరితే ఆ రోజు ఒక 5-6 వీడియోలు చేసుకొని డ్రాఫ్ట్లో పెట్టుకొని. ఓకే. అయితే రీల్స్ చేసే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే పోస్ట్ చేసిన తర్వాత గంటకు చూస్తూ ఉంటాం, పోతుందా పోతలేదా అని. అంటే మీరు స్టేషన్కి పోయిన తర్వాత చూసుకుంటారా పోతుందా పోతలేదని? లేదు, నేను యాక్చువల్లీ నాది ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేయడం వరకు నా డ్యూటీ. ఓకే. తర్వాత మళ్ళీ ఎప్పుడో లంచ్ టైంలోనో ఎప్పుడో ఒకసారి ఎంత రీచ్ వచ్చింది, కామెంట్స్ ఏమైనా నెగిటివ్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నెగిటివ్ ఉంటే డిలీట్ చేస్తారు, తీసేస్తారు. ఎందుకంటే నేను బాధపడే కంటే ఎక్కువ ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే బాధపడతారు. ఇంకా వాళ్ళని బాధ పెట్టదు. సో ఆ నెగిటివ్ కామెంట్స్ తీసేస్తాను. నేను వస్తే 4 days 5 days 1 week 10 daysలలో ఏదో ఒక్కసారి ఏదైనా వీడియో గట్టి వైరల్ అయిన వీడియోకి వస్తుంది. దానికి ఒక 300-400 కామెంట్స్ ఉన్నాయి అనుకో, దానిలో 2-3 కామెంట్స్ నెగిటివ్ ఉంటాయి, పోయి పని చూసుకోరా పని చేసుకో ఇట్లాంటివి ఉంటాయి. సో అవి తీసేస్తాయి. ఇట్లాంటి ఉంటుంది. ఇప్పుడు ఇంటి నిండా క్లీన్ ఉన్న మూలకి ఇంత కాస్త చెత్త ఉంటుంది కదా, అన్ని వీడియోస్ ఉన్నప్పుడు అన్ని కామెంట్స్ ఉన్నప్పుడు ఎవడో చెత్త ఉంటాడు. సో హ్యాపెన్స్, అది పట్టించుకోవద్దు. అదంతా చెత్త అన్నట్టు అట్లా చెత్తను పక్కకు పెట్టడమే బెటర్ అన్నట్టు తీసేస్తాను. మీ లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి ఎవరు అని అంటే ఎవరు, ఎందుకు? నేను లైఫ్లో మర్చిపోలేని వ్యక్తి పెద్ద డాడీయే. ఓకే. ఈజ్ పెద్ద మమ్మీ పెద్ద డాడీ, వాళ్ళని లైఫ్లో మర్చిపోలేను. ఇక వాళ్ళని మర్చిపోయిన రోజు నేను మనిషిని కాదు. ఇంకా నా లైఫ్ ఇట్లా హ్యాపీగా అంటే ఇంత నీ కళ్ళ ముంగలు ఇంత టాలెంటెడ్గా ఇట్లా డాన్స్ కానీ చదువు కానీ జాబ్ కానీ ఏదన్నా ఇట్లా ఒక మనిషిలాగా నేను ఒక అయినా అంటే వాళ్ళు నన్ను మోల్డ్ చేసిందే. వాళ్ళు లేకపోతే ఇక నేను ఊర్లో ఉంటే ఎట్లుంటుండేనో అంటే ఊర్లో ఉంటుంటే ఎట్లుంటే చెప్పలేదు. ఎందుకంటే తమ్ముడు ఊర్లో పెరిగిండు, హీ బికమ్ ఏ డాక్టర్. బట్ నేను ఈరోజు ఇట్లుండడానికి కారణం మాత్రం పెద్ద మమ్మీ పెద్ద డాడీ అండ్ అన్న వాళ్ళు అండ్ పేరెంట్స్. ఇంకా ఈడుండి చదువుకునేటప్పుడు ఇక ఆ గరీబ్ స్టేజ్లో కూడా దే ఆర్ సపోర్టింగ్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ డాడీ నన్ను చూసుకోవడం. డాడీ భయపెట్టి నన్ను ఒక లైన్లో పెట్టడానికి ట్రై చేస్తుండే. ఏ నెగిటివ్ దాంట్లోకి పోవద్దనే పాయింట్ ఆఫ్ వ్యూలో డాడీ. ఇజ్జత్ పోవద్దు, ఏది ఉన్నా కానీ ఇజ్జత్ పోయే పనులు చేసుకోవద్దు, నువ్వు క్లిక్ కావాలి, ఊర్లో అందరికంటే నువ్వు గొప్పని కావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డాడీ ఉంటుండే. కానీ ఇంకా మమ్మీ మాత్రం నన్ను చీర కొంగులో దాచిపెట్టుకుంటుంది. ఇట్లా కొంగ వేసుకుంటుంది, కడుపులో దాచుకొని చీర కొంగ వేసుకొని ఎవరిని కనిపించకుండా కాపాడుకుంటుంది.
సో ఈ అంటే మీ లైఫ్లో ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఏం మోసం చేసిరు? ఇంకా ఉన్నారు. గట్టిగా పడ్డది శివ. లవ్ అయితే కాదు కదా? లవ్ ఓకే ఓకే. గట్టిగా పడ్డది. ఇంకా చెప్పుకోలేం బయటికి, కానీ మనిషిని కాలేకపోయినా గట్టిగా అంటే గట్టిగా, ఇంత గట్టిగా పడ్డదంటే కోలుకోలే నీకే. అంటే అది చెప్పుకోవద్దా? చెప్పుకోలేను అంతే. ఓకే. గట్టి దెబ్బ. ఎంత ట్రస్ట్ చేస్తామో అంత ట్రస్ట్ బ్రేక్. బో పగిలిపోయినా, మామూలుగా పగిలిపోలే. దాని రివీల్ చేస్తే కూడా, ఇప్పుడు రివీల్ కూడా చేయలేను, కానీ గుర్తొస్తే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే. అది ఇంకా ఎవరితో షేర్ కూడా చేసుకోలేను, కానీ బికాజ్ ఇప్పుడు షేర్ చేసినాం అనుకో, దే చీటెడ్, బాల్ బ్రేక్ చేశారు, బట్ వీఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ టు బ్లేమ్ దెమ్. ఓకే. అవునా కదా? సో వాళ్ళకి చేసినా మనం వాళ్ళని చేయొద్దు. అని వాళ్ళకి తెలుసుంటే సరిపోదు, వాళ్ళకి తెలుసు, అది తెలుసుంటే సరిపోతుంది. ఏడన్నా హ్యాపీగా ఉంటుంది చాలాసార్లు బర్కాస్. ఓకే. మనం ట్రస్టే బ్రేక్ చేసిర్రు, ఏమంటారు, లైఫ్ అయితే బ్రేక్ చేయలే కదా. లైఫ్ ఉంది, కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు మొత్తం అసలు అంటే 9 ఇయర్స్కి లవ్ అని చెప్పేసి, ఈ ఇంటర్ కాగానే లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో యూత్కే మనం మెసేజ్ చేయమంటే ఏం చెప్తారు మీరు? యూత్కి కాదు కానీ శివ, ఈ మెయిన్గా స్కూల్స్లో 7th to 10th క్లాసెస్, ఇంటర్ కాలేజెస్, ఈ పిల్లలకి బాగా అవేర్నెస్ చేయాలి శివ. బాగా అంటే బాగా ఈ స్టేజ్లోనే ఆ పిల్లలకి మనం ఏదైతే చెప్తామో అది మైండ్కి ఎక్కుతుంది. ఎస్పెషల్లీ ఇందాక చెప్పినట్టు పోక్సో కేసెస్ ఉన్నాయి కదా, పోక్సో కేసెస్ ఇంటర్లో ఉన్నంత వరకే మైనర్ పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరు ఇవాళ రేపు ఏమైందంటే ఇన్స్టా రీల్స్ చూసో, ఆ సినిమాలు చూసో, ఎవ్రీ వన్ ఫీల్స్ లైక్ దే ఆర్ ద లీడింగ్ క్యారెక్టర్స్ ఆఫ్ ద సినిమా. ఆ అమ్మాయిలు ఏమో చిన్నపిల్లలు హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతుంటారు. ఆ మైండ్ సెట్ నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చిన. నేను ఏమంటారు, సినిమా థియేటర్లో సినిమా చూసి వచ్చిన తర్వాత సత్యం సినిమా చూసి వచ్చి ఓ మగవాని కోసం అన్నట్టు ఆ హీరో లాగా ఫీల్ అవుతుంటే, అండ్ బృందావన్ కాలనీ సినిమా చూసిన తర్వాత డిప్రెషన్కే వెళ్ళిపోయిన, హీరోయిన్ చచ్చిపోయింది అట్లా ఆ క్యారెక్టర్లు. అట్లా పిల్లలు ప్రతి ఒక్కరికి ఆ వీడియోస్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో పిల్లలకి ఆ వీడియోస్ అనేది జస్ట్ టైంపాస్ మాత్రమే, లైఫ్ ఏంది, మీరు ఏం చేస్తే తప్పు అవుతుంది, ఏం చేయకూడదు, అప్ టు 18 years వరకు ఏం చేయొద్దు, తర్వాత ఏం చేయాలి, తర్వాత మీ నాలెడ్జ్ మీకు ఎట్లా వస్తుంది, ఇవన్నీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అందరిది. పిల్లలకి ఇంట్లో చెప్పుకోవాలా, మా తరఫు నుంచి మేము టీం ఫామ్ చేసి స్కూల్స్లో కాలేజ్లో చెప్తాం, కానీ కంపల్సరీ అందరి రెస్పాన్సిబిలిటీ ఉంది. మెయిన్గా ఈ పోక్సో గురించి అందరికీ, పిల్లలకి ఎస్పెషల్లీ బాయ్స్, గర్ల్స్కనే కాదు, బాయ్స్ కూడా అవేర్నెస్ చేయాలా. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియక చేసే చిన్న థింగ్స్ లైఫ్ నాశనం అయిపోతుంటుంది. సో చాలా అవేర్నెస్ దీని గురించి క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇక కొంచెం పెద్దగా అనుకో, 20-21 దాటిందనుకో, తర్వాత జాబ్ ఏం కొట్టాలనే ఆలోచనలో ఆటోమేటిక్గా మనిషికి సెన్స్ వచ్చేస్తుంది. ఇక ఏం సంపాదిస్తున్నాం, ఏంది, ఏం కథ అని ఒక్క తెలివి వచ్చిన తర్వాత ఏం జాబ్ కొట్టాలి, ఏం పని చేయాలి, ఎట్లా చేయాలనేది ఇక సెట్ అయ్యి నాలెడ్జ్ వస్తుంది. కరెక్ట్ ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది, ఆ ఏజ్ గ్రూప్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. సో ఇంకోటి ఫైనల్ క్వశ్చన్. సో అంటే మీరు ఇక్కడికి వచ్చి నాతో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, మీరు డైలీ జాబ్కి వెళ్తున్నారంటే, సో మీ శ్రీమతి గారు అన్నీ చేసి పెడితేనే మీరు ఇక్కడ వరకు వచ్చారు అని నేను అనుకుంటున్నా. సో అంటే మేడం గురించి మీరు ఏమైనా చెప్తారా? మేడం గురించి చెప్పాలి అంటే, తన ఓపికకి దండేసి దండం పెట్టాలా. ఓకే. నేను ఎట్లాంటి ఏమంటారు, నేను ఏం చేసినా కానీ షీఈ్ బ్యాక్, నా వెనకాల ఉంది. నేను తప్పులు చేసినా నా వెనకాల ఉంది, నేను ఒప్పులు చేసినా నా వెనకాల ఉంది. ఏదేమున్నా కానీ నన్ను కాదని షీ వోంట్ గో ఎనీవేర్. ఏది ఉన్నా కానీ నీతోటే నేను అనే స్టేజ్లో తను ఉంటుంది. పిచ్చి నేనంటే మామూలు పిచ్చి కాదు, ప్రపంచం ఎక్కడైనా కొట్టుకొని చచ్చిపోయి మా ఆయన. ఈయన ఇంపార్టెంట్, తర్వాత దునియా మొత్తం, పిల్లల కంటే ముందు కూడా నువ్వే నాకంటది. అట్లా అంత పిచ్చిలు ఉంటాయి. ఏది ఉన్నా కానీ ఏదున్నా సపోర్ట్ చేస్తుంటుంది. నేనే చాలాసార్లు బాధ పెట్టిన తనని, చాలాసార్లు అంటే చాలాసార్లు బాధ పెట్టిన. అన్నీ ఏం తీసుకోదు, బాధపడుతుంది, కానీ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా నువ్వు చాలా నాకు అన్నట్టు మాట్లాడుతుంది అంతే. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ష్యూర్.